మా కెమెరామ్యాన్ మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. ఓకే. హీ ట్రైంగ్ టు టేక్ ద పిక్స్. బట్ మీరు ఆయన్ని నేను చెప్పేటప్పుడు అట్లా నవ్వడం పద్ధతి కాదు అని చెప్పి మీరు డైరెక్ట్. కానీ ఆయన కొంచెం వెకిలి చేష్టలు చేశారు. అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళు అది అదంతా ఇదంతా. హిందుత్వం గురించి మీరు చెప్పే విధానాల్లో చాలా వరకు కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరుగుతుంది. పాస్టర్లను కింద పడేసి తొక్కాలన్నంత కోపము ఆవేశము నాకు ఉంది. నేను యంగులో ఉన్న బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంది. పది సంవత్సరాల పిల్లల 60 సంవత్సరాల ముసలోడికి ఇచ్చేసి చేసేసిన తర్వాత 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. అండ్ దానికి తోడు ఆయన ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆమెను తీసుకుని వెళ్ళిపోయి మంటలు వేసాడు. ఈ సతీసాగమనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పట్లో అజ్ఞానపు ఆచారాలే. ఆ బోనాలు అప్పుడు ఆవిడ ఒంట్లోకి దేవత వచ్చి మాట్లాడుతుంది. మొత్తం హైదరాబాద్ లో మొత్తం ఆఖరికి సీఎం పిఎం వీళ్ళందరి గురించి కూడా మాట్లాడేసిద్దాం. ఒకవేళ ఆమె నిజంగా చెప్పేది రాబోయేది జరిగేది ఉందంటే కరోనా వైరస్ గురించి చెప్పి అలర్ట్ చేసిందా, లేకపోతే రాబోయే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రమాదం గురించి చెప్పి ముందే చెప్పి అలర్ట్ చేసిందా, లేకపోతే ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోబోతున్నాడు అని చెప్పేసి ముందే చెప్పి అలర్ట్ చేయగలిగిందా, అసలు ఏం చేయగలిగింది? ఇంకా రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఏంటి ఆమె ముందే చెప్తే మేము అందరం అలర్ట్ అవుతాం కదా. సడన్ గా ఏదైనా రూపం రావచ్చు, మాయమైపోవచ్చు. అమ్మ ఇక్కడ నిజంగా దయ్యం ఉంది అంటే నాకు తెలియకుండా బ్రెయిన్ క్రియేట్ చేసేస్తారు. ఇది సైకలాజికల్ గా కొన్ని ఉంటాయి. శ్రీకృష్ణుడిగా ఆ పిల్లోడిని తయారు చేసి ఒక ముస్లిం మదర్ తీసుకుని వెళ్తుంది. ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్ దిస్ థింగ్. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క ధర్మానికి. క్రైస్తవులు ఎక్కడో చేసుకుంటున్నా కానీ అక్కడికి వెళ్ళి పనిమాల జనాలు తీసుకుని వెళ్ళి అది ఆపించడం. ఇప్పుడు వాళ్ళ దానిలో వాళ్ళే చేసుకున్నారు, ఏదో ఊరు చివర. మనం కూడా మధ్యలో ఆపడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అట్లా చూసుకుంటే. సిగ్గు శరం ఉన్నట్టు ఎవడన్నా ఇక్కడ ఈ ఏరియాలోకి నువ్వు రావద్దంటే నేను రాను. కానీ పాస్టర్ అన్న వారికి ఏముండదు సిగ్గు శరం. ఎందుకంటే వాడు 24 గంటలు ఎవడనో కొన్ని మతం మారిస్తేనే వాడి బిజినెస్ పెరుగుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 4 days అనుకుంటాను నాకు తెలిసి డిబేట్ అయ్యి, ఆ డిబేట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మనము మళ్ళీ ఒక మంచి ఎట్లా అంటే అందులోంచి ఒక గెస్ట్ని కలవడం జరిగింది. ఆయన ఈరోజు మన దగ్గరకు రావడం జరిగింది. ఆయన మన దగ్గర రావడమే కాకుండా కొన్ని ఇన్సిడెంట్స్ని, కొన్ని సిచ్యువేషన్స్ని, అసలు ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో వెనక్కి తిరిగి అంటే క్రైస్తవ్యంలో నుంచి హిందుత్వంలోకి అంటే గర్వాపసి వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఓకే, ఎందుకు వస్తున్నారు అనే దాని గురించి డిస్కషన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఎవరో కాదు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. డిబేట్ చేసే ముందు, చేసిన తర్వాత, ఓకే, చూడడానికి ముందు ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆతృత ఉంటుంది కదా, అవును, అది. కానీ మళ్ళీ చూసిన తర్వాత అసలు మీకు ఎలా అనిపించింది? ఈయన చేసే ముందు ఈయన ఎలాంటి వారు, ఈయన ఎట్లాంటి మైండ్ సెట్ నాకు తెలుసు. చాలా వరకు కామెంట్లు కొంచెం నెగిటివ్ లాగా వచ్చాయి నాకు సంబంధించి. పాజిటివ్ కామెంట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళు మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐడియా మీడియా వీక్గా నేను చెప్పొచ్చేది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను నా వర్షను, నేను పెద్దలను ఎలా గౌరవించాలి. అఫ్కోర్స్ నేను అందరికన్నా చిన్నవాడిని, పాస్టర్లు అందరికన్నా వయసులో చిన్నవాడిని. కానీ ఎవరికైనా నేను గౌరవం ఇచ్చి మాట్లాడగలుగుతాను. నేను చిన్నప్పుడు ప్రతిజ్ఞ నేను చేశాను, పెద్దలకు గౌరవం ఇస్తాను, ఉపాధ్యాయులకు నా తోటి వారి పట్ల సహోదర భావాన్ని కలిగి ఉంటారని చెప్పేసి. కానీ ప్రత్యేకించి పాస్టర్ల విషయానికి వస్తే వాడు ఎవడైనా, ఎంత పెద్దోడైనా, ఎంత కల్వ సతీష్ అయినా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత పెద్ద వయసులో ఉన్న వయసుతో సంబంధం లేకుండా పాస్టర్ల విషయానికి వస్తే మాత్రం నేను గౌరవం ఇచ్చి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఇవ్వను కూడా. ఎందుకంటే గౌరవం అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వకూడదు నాకు తెలుసు. నేను చదువుకున్నా, ఇంజనీరింగ్ వరకు చదువుకున్నా, నాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యేకించి పాస్టర్ల గురించి ఏంటంటే, ఈ పాస్టర్ల ఆలోచనలు, వీళ్ళ మైండ్ సెట్, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎన్ని విధాలుగా మోసం చేయాలి అని అన్ని రకాల పరిపక్వత చెందిన వాళ్ళు ఈ పాస్టర్లు. ఇప్పుడు పాస్టర్లకు డిబేట్ రాగానే ఈ జాన్ పాలు కొంతమంది వస్తారు. అవును,
కానీ కల్వ సతీష్ లాంటి వాళ్ళు, ఇంకా విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద పాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు రారు. ఈ పృథ్వీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ విజయవాడలో ఉన్నారు పాస్టర్లు, పాల్ దినాకర్ అని చెప్పి, తర్వాత జాన్ వెస్లీ, ఈ హోసన్ మినిస్టర్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డిబేట్లకు రారు. అంటే నా దృష్టిలో ఎవరు రారు అంటే ఎవరైతే దశమ భాగాన్ని ఎక్కువగా ప్రోత్సహించరో వాళ్ళు రారు. కొంతమంది దశమ భాగాలు ఎక్కువగా తీసుకుని సమాధానం చెప్పలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు రారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి వాళ్ళు నష్టాలేం రావట్లా. బిజినెస్లో కానుకలు ఇవ్వడం, దశమ భాగాన్ని ఇవ్వడం, చర్చకు వచ్చే వాళ్ళు ఎక్కడన్నా కొద్దిగా అట్లా తగ్గిపోతుందేమో, కానీ వాళ్ళ లావాదేవీలు మాత్రము వాళ్ళకు నష్టం పెద్దగా ఏం రావట్లే. కానీ మా వీడియోల ప్రభావము చిన్న చిన్న పాస్టర్ల మీద చాలా మీద పడుతుంది. ఇప్పుడు ఊర్లో ఉన్న బుడుముకలు చిన్న చిన్న పాస్టర్ల అందరి మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు మా బిజినెస్లు పోతున్నాయి కదా అని చెప్పేసి ఎట్లాగైనా కవర్ చేసుకోవాలని వీళ్ళు ముందుకు వస్తారు. పైగా మరి వాళ్ళు స్పందించాలి, వీళ్ళు స్పందించాలి. మీ ఛానల్లో చూసి అతను అజయ్ ఏమంటాడు అంటే కల్వ సతీష్ స్పందించాలి, ఆయన పాల్ దినాకర్ స్పందించాలి, పాస్టర్ల మీద, క్రైస్తవ మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి కదా అంటుంటారు. వాళ్ళకి నష్టం ఏం రావట్లే. వాళ్ళకి ఆన్లైన్లోనూ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ గాను, చర్చికి వచ్చే విశ్వాసాలలో వచ్చే కానుకలు, దశమ భాగాలతో వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలో ఆ విధంగా, అంటే వాళ్ళకి నష్టం ఏం రావట్లే. కానీ మా ప్రభావం ఎక్కువ ఈ చిన్న చిల్లర పాస్టర్ల మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు లాస్ వస్తుందని చెప్పి వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు డిబేట్ విషయానికి వస్తే చాలామంది ఏమంటున్నారంటే, నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి నేను నీ చదువుకున్నావు కదా, బీటెక్ చదివినావు కదా, మరి బీటెక్ చదివితే ఏంటి, నీ ఏం తెలుసు అంటే, ఇప్పుడు పాస్టర్లకి ఎవరికన్నా క్వాలిఫికేషన్ ఉందా? అసలు ఎవరైనా బైబుల్ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో సర్టిఫికేట్ అయిన తర్వాత వాళ్ళు మాత్రం పాస్టర్గా ఎంచబడుతున్నారా? మీరు చూడండి, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజారి చూసినా కూడా అతను ఖచ్చితంగా సంవత్సరం పాటు వేద పాఠశాలకి వెళ్ళి చదివిన వాడే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు ఉంటారు. ఎన్నో వేద మంత్రాలు, గాయత్రి మంత్రాలు, విఘ్నేశ్వర మంత్రాలు అన్ని బైహార్ట్ చేసి వాళ్ళ నాలుగలోనే ఉంటాయి. వాళ్ళకేం నష్టం జరగట్లేదు. ఇప్పుడు ఈయన మాటికి నీ బీటెక్ చదివినది లేదా, బీటెక్ చదివినది లేదా, బీటెక్ చదివినది లేదా అని చెప్పేసి అంటాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. నేను వెంటనే ఒక మాట అనగలను, నాకు పెద్ద టైం పట్టదు. కాకపోతే ఏంటంటే ఆ వీడియో చాలామంది చూసేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా సబ్జెక్ట్ చూడట్లా. నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చా, ఆయన ద్వంద్వ వైఖరి అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. నేను చాలా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాను. నేను రాసిన పుస్తకంలో ఉన్న వచనాలు ఈ బైబిల్లో లేవని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ వచనం తీసివేస్తే, ఈ వచనం యాడ్ చేస్తే ఆ అర్థం మారిపోతుందంటే చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు చాలా వాటికి ఆయన చెప్పలేదు. ఆయన స్కిప్ చేసేసి అది తెలుసా, ఇది తెలుసా, నువ్వు బీటెక్ చదివినా కదని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టిండు. నేను రెచ్చగొట్టడం నాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే మీది ఐరియా మీడియా ఛానల్లో ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఐరియా మీడియా ఛానల్లో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం నువ్వు కొత్తగా చూస్తున్నారు. అంటే నా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కాదు కదా, ఎక్కువ కొత్త మంది చూస్తున్నారు. అంటే కొత్తగా 1,00,000 మందికి 1,00,000 వ్యూస్ వెళ్ళిపోయిందంటే అందులో 80,000 మంది నేను ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రొఫెషనల్ వేలో మాట్లాడుతున్నారు, ఎవరు పద్ధతిగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా అన్న ఒక ఉద్దేశంతో నేను అక్కడ ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేశాను. వెరీ గుడ్. మీరు డిగ్నిటీ అనేది మెయింటైన్ చేశారు, సరే ఫైన్, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం తడబడినట్టు మీకు అనిపించలేదా? లేదు, నేనేం తడబడలేదు. నేను ఆయన చెప్పేదాన్ని, ఎందుకంటే తొందరపాటుగా మాట్లాడడం కానివ్వండి, 2 సిచ్యువేషన్స్ జరిగినాయి. ఒకటి, ఓకే, నెంబర్ 1, మా కెమెరామ్యాన్ మామూలుగా లైవ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవాలి. ఓకే, హీ ట్రైంగ్ టు టేక్ ద పిక్స్, బట్ మీరు ఆయన్ని నేను చెప్పేటప్పుడు నవ్వడం పద్ధతి కాదు అని చెప్పి మీరు డైరెక్ట్ ఇట్లా చూపించారు. అవును, నెంబర్ 1 అది ఇక్కడ ఫోటో జరుగుతుందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, అప్పుడు మీరు కూల్ అయ్యారు. బట్ అక్కడ ఒక చోట నెంబర్ 2 ఆయన అధ్యాయం గురించి అడిగితే మీరు పేజ్ నెంబర్ తెలుసుకోండి అన్నట్టు మీరు మాట్లాడారు. ఓకే, నేను చెప్తాను 2 సిచ్యువేషన్స్ నేను చెప్తాను. మీరు కొంచెం ఇదైనట్టు తప్పితే వేరే ఏం లేదు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి డిబేట్ కాబట్టి యూ పీపుల్ హ్యావ్ డన్ గుడ్ జాబ్, అంతే, అందుమీద నేనేం చెప్పను. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసినంత వరకు ఇది సోది అని అనుకుంటే రకరకాలుగా, అసలు ఆయన దాంట్లో ఇన్వాల్వ్ కూడా నేను అవ్వలేదు. నేను మొత్తం వింటూనే ఉన్నాను. సమాధానం చెప్పడానికి నా టైం వస్తే నేను నోట్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఆయన కొంచెం వెకిలి చేష్టాలు చేశారు. అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళు అదంతా ఇదంతా ఎన్ని రకాల బాప్తిస్తాలు అవి ఇవి అని చెప్పేసి నేను మాట్లాడుతుంటేనే మధ్యలోకి దూరుతూనే ఉన్నాడు. నేను చాలా కూల్గా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి, నేను పేజీ నెంబర్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ బైబిల్ ఉంది, ఆయన డైరెక్ట్ వచనం రిఫరెన్స్ ఓపెన్ చేశాడు. పేజీ నెంబర్ చెప్తే తప్పేంటి? ఇప్పుడు 763 పేజీ నెంబర్ అంతే అయిపోతుంది కదా. లేకపోతే లూకాసు వార్త 14:6 వచనం అనుకోండి. ఇలా తీస్తూ ఉన్నాను, అన్నీ ఉన్నాయి. పేజీ నెంబర్ చెప్తే తప్పేముంది? పేజీ నెంబర్ అడిగిన అంతే, ఎంత ఉందని అంతే. అంటే ఇప్పుడు డిబేట్ అన్న తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు అని నేను అనుకుంటున్నా. మీరున్నారు,
ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యి రావాలి అని నేను అనుకోను, ఎందుకంటే క్వశ్చన్స్ నా దగ్గర ఉంటాయి, అవును, ఆన్సర్స్ మీరు ఇస్తారు. అవును, దట్ ఈస్ డిఫరెంట్ క్రియాటివ్, ఓకే, అది వేరే. బట్ డిబేట్ అన్న తర్వాత అటువైపు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఇటువైపు ఆయన ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఆయన ప్రిపేర్డ్గానే ఉన్నాడు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని నోట్ చేసుకున్నాడు పాయింట్స్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. కాకపోతే మీరు కూడా ఏంటంటే మీరు ఒక ధోరణిలో ఏమున్నారంటే ఆయన ఏ క్వశ్చన్ అయినా నేను సమాధానం చెప్తా అన్న ధోరణిలో మీరు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మెయిన్ థింగ్ ఆయన అక్కడికి వచ్చి అక్కడ మీ బుక్ విషయంలో కొంచెం ప్రిపరేషన్ అయితే అయ్యారు కదా. అవును. అయినా కానీ బట్ ఆయన వేసిన క్వశ్చన్స్కి మీరు చెప్పిన సమాధానాలకి కొన్ని వేల్లో అటు ఇటుగా ఎట్లా అంటే అటు ఆయన చూపిస్తున్నారు 1కి 4 వర్సెస్ చూపిస్తున్నారు, మీరు దాన్ని బ్రేక్ చేయలేపారని నేను అనుకున్నా. లేదు, ఇప్పుడు నాకు అనిపించింది అది. ఓకే ఓకే. ఫస్ట్ ప్రిపరేషన్ అంటే నా ఐ మీన్ నాకనే కాదు, సారీ, మీరు జనాలు యొక్క ఐడియా అది కూడా క్వశ్చన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే నా పుస్తకం మీద డిబేట్ జరిగిద్దని నాకు ఎప్పుడో తెలుసు. ఇది 3 సంవత్సరాల క్రితం నేను పుస్తకం రాసేటప్పటికి 1కి 10 సార్లు ఆలోచించి నేను రాశాను. నా పుస్తకం మీద డిబేట్ అంటే నేను ఎప్పుడు ప్రిపరేషన్ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఈ పుస్తకం మీద ఇటువంటి డిబేట్లు జరుగుతాయి, భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు కేసులు పెడతారు, ఇటువంటి వాళ్ళు వస్తారని చెప్పి నేను 3 సంవత్సరాల క్రితమే ఆలోచించే నేను ఇది రాయడం అనేది జరిగింది. ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, ప్రిపేర్ ఉన్నాను, నా పుస్తకం ప్రిపేర్ ఉన్నాను. సెకండ్ వన్ వచ్చేసి నేను కరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చా. ఇప్పుడు పాస్టర్లు పాములు ఎత్తి పట్టుకుంటారా, ఆయన సమాధానం చెప్పాడా? అది యేసు ప్రభు దేవుడు అని బైబుల్ ఎక్కడుంది, క్లియర్ స్టేట్మెంట్, ఆయన సమాధానం చెప్పాడా? అది యేసుకే అవమానం. అది అంటే యేసు ప్రభు బైబుల్లో ఎక్కడుంది అనేసి అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు లయన్ అని ఇంగ్లీష్ లో అంటారు, సింహం అని తెలుగులో అంటారు. అదే విధంగా ఓల్డ్ టెస్టమెంట్ లో అదే యేసు పేరుని ఇమ్మాన్యుయల్ గా పేరు పెడతారు అని చెప్పారు. మారవు, అదే చిన్న మాట, పేర్లు పెట్టారు అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇమ్మాన్యుయల్ అనేది ఓల్డ్ టెస్టమెంట్ లో, న్యూ టెస్టమెంట్ కి వచ్చేసరికి యేసు అనే పేరు వాడుకలో ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనుషుల పేర్లు మారవు. నా పేరు ప్రవీణ్, ఇంగ్లీష్ లో ప్రవీణే, హిందీలో ప్రవీణే, ఏదైనా అట్లా. మరి ఇది అక్కడ ఎందుకు మాట్లాడలేపారు మీరు? నేను చెప్తున్నాను అదే. ఓకే, అవి జంతువుల పేర్లు, అవి మారుతాయి. మనుషుల పేర్లు అన్నప్పుడు ఇదే, పోనీ ఇమ్మానేల్ అన్నారు అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఏదైతే ఉందో ఆయన చెప్పిన దానికి యెషయా గ్రంథానికి ఈ ఇమ్మానేలు కాదు అని చెప్పేసి ఆల్రెడీ శివశక్తిలో గట్టిగా డిబేట్ జరిగింది. అక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అవును కదా కాదు కదా అని చెప్పేసి. ఈ పాయింట్ మీద అక్కడ రైజ్ అయింది, అక్కడ శివశక్తి ఛానల్లో జరిగింది. అన్ని క్లియర్ ఆధారాలను చూపించాడు. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. 100 సార్లు ఆన్సర్ చెప్పి మీరు అదే క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యెహోవా అన్న పదం కానీ, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యేసు అనే పదం లేదు. సరే, ఇప్పుడు యేసుకు బదులు ఇమ్మానేలు పెట్టుకుని పూజించుకోవచ్చా చెప్పండి? ఇప్పుడు నేను యేసుని తీసేసి ఇమ్మానేలుగా పెట్టి నేను ప్రార్థన చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక యేసు ప్రభు ఫోటో పెట్టి ఇది ఇమ్మానేల్ అని అనుకోవచ్చా? ఏంటిది? ఇప్పుడు వీళ్ళు దేవుడు అనేవాడు అనేక రకాల, వీళ్ళు దేవుడు అనే దానికి ఒక పేరు పెట్టేశారు, యేసుక్రీస్తు, అంతే. ఈ పేరుతో పూజించాలి. ఇప్పుడు ఏమంటుండు, ఈ పేరు అక్కడ వేరే ఇమ్మానేలుగా ఉంది అంటే ఇమ్మానేల్ పేరుతో పూజించుకోవచ్చా? ఇలా ఉంటాయి కదా రకరకాలుగా. కాబట్టి ఏంటంటే అక్కడ చెప్పినటువంటి అక్కడ ఇమ్మానేలు ఇక్కడ సంబంధం లేదు. పాత నిబంధన గ్రంథంలో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాస్టర్లు చెప్పాల్సింది. ఇప్పుడు పాస్టర్లు చెప్పేది యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన రెండో రాకడ వస్తుంది, ఆయన మీరందరూ నమ్ముకొని రెడీగా ఉండండి, బాప్తిస్మాలు తీసుకోండి, ఆయన త్వరలో రానున్నాడు, ఆయన కోసము, ఆయన మీరు చేసే పాపాలందరి కోసము సిలువలో రక్తం కారుస్తాడు కదా. ఈ పాయింట్ పాత నిబంధన గ్రంథం ఎక్కడ లేదు, ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడ లేదు. ఓల్డ్ టెస్టమెంట్లోనే, ఐ మీన్ న్యూ టెస్టమెంట్లో ఉంది. న్యూ టెస్టమెంట్లో యేసు ప్రభు ఒక ప్రవక్తగా రావడము, ప్రవక్తగా వచ్చి ఫెయిల్ అయిపోవడము, డిఫరెంట్ వర్షన్స్లో 4 సువార్తలలో 4 రకాల కాంట్రాడిక్షన్స్ జరగడము, ఆ తర్వాత ఈయన సిలువలో చనిపోవడము. ఈయన సిలువలో చావడానికి గల కారణం కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యూదుల చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడని, అలాంటి కొన్ని కారణాల వల్ల ఈయనను పట్టుకోవడము, అది కూడా ఒక పొలిటికల్ జరిగింది. ఆయన పట్టుకున్న తర్వాత సిలువ వేయడము, ఆయన చనిపోవడం, రక్తం కారణం అనేది జరిపింది. కానీ వీళ్ళు ఏ విధంగా అంటే ఆయన చనిపోవడానికి మనం చేసే పాపాలకి లింక్ ఉందని, ఇప్పుడే కాదు తర్వాత రాబోయే తరాలు, ఆ తర్వాత రాబోయే తరాలు, అసలు మనుషులు పుట్టకుండా రాబోయే వాళ్ళు కూడా పాపాలు చేస్తారు. వాళ్ళ పాపాల కోసం ముందే రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన కాన్సెప్ట్ నమ్ముకోవాలి. అట్లీస్ట్ ప్రపంచం మొత్తంలో 0.1% బ్రెయిన్ పనిచేసిన, బ్రెయిన్ మొత్తం అవసరం లేదు, అట్లీస్ట్ 0.1% ఎల్కేజీ స్టూడెంట్ కూడా అసలు ఇదేం లాజిక్ అంటాడు. నేను ఇంకా పుట్టలేదు,
పుట్టకముందే ఈయన కార్చి రక్తం కార్చేసి సిలువలో కార్చి ఉంటాడు, ఆయన నమ్ముకోవాలి పరలోకం. ఇది ఎంత అజ్ఞానపు సిద్ధాంతము, ఎంత మూఢనమ్మకం అంటే అది మాటల్లో చెప్పలేము. నాకు ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంది. మనకి సంతోష్ ఘనాపాటి గారు అని చెప్పేసి ఒక ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన్ని నేను క్వశ్చన్ వేసాను. ఇప్పుడు క్రిస్టియన్స్ దానిలో మొదటి పేరెంట్స్ అంటే ఆదం అవ్వ అని చెప్తున్నారు. మరి హిందూస్లో మన ఫస్ట్ పేరెంట్స్ ఎవరున్నారు అని నేను అడిగాను. అడిగినప్పుడు మన హిందూ ధర్మంలో కూడా కశ్యపుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి 12 మంది భార్యలు ఉన్నారు. సో ఆ భార్యల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవరాశులు పుట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది సాధ్యమా అనేది క్వశ్చన్ మార్క్. మీరు చెప్పండి. నేనైతే ఇది నమ్మను. బట్ హిందుత్వంలో మొదటి దంపతులు ఇలా అయితే రాలేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది శివుని నుంచి వచ్చినటువంటి అంశాలు, కింకరులు, దాని తర్వాత సమస్త జీవరాశి అనేది వచ్చిందని చెప్పేసి నేను ఇది సిద్ధాంతాన్ని నమ్ముతాను. శివుడి నుంచి వచ్చి అంటారా మీరు? అంటే శివుని కింకరులు, శివ కింకరులు, అంశులు అని చెప్పేసి కింకరులు అంటే రాక్షసులు ఏమో కదా? కాదు, అంశులు శివుని నుంచి వచ్చిన అంశులు. ఈ శివుని నుంచి వచ్చిన అంశాలు సమస్త జీవరాశి అనేది ఏర్పడింది అని చెప్పేసి అయితే నేను నమ్ముతాను. బట్ ఈ కాన్సెప్ట్ అయితే మరి ఆ గురువు గారు ఏ వర్షన్లో చెప్పారు నాకైతే తెలియదు. ఫైన్, నో ప్రాబ్లం అండి. మనం దాని గురించి కావాలంటే తర్వాత నేను ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అదే కాకుండా మీ డిబేట్ చేసే విధానం కూడా చాలా వరకు పర్ఫెక్ట్ వేలో అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఓకే, కాకపోతే ఏంటంటే మీకేమైనా అనిపించిందా నేను ఇంకా ఇంప్రూవైజేషన్ కావాలి? 100% ఇంప్రూవ్ ఎలా అవ్వాలి? ఎందుకంటే నేను ఇప్పటి వరకు రకరకాల ఛానల్లో నేను ఒక్కనే ఇంటర్వ్యూలు ఇచ్చాను. బట్ సోలోగా ఇచ్చాను. ఎప్పుడన్నా ఒక పాస్టర్తో ముందు కూర్చొని డైరెక్ట్గా ముఖాముఖి, అంటే నేను పాస్టర్తో డిబేట్లు చేశాను కానీ ఆన్లైన్లో డిబేట్లు చేశాను. కానీ ముఖాముఖిగా ఎదురుగా కూర్చొని నేను చేయగలుగుతానా లేదా, అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత? ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి పాస్టర్లు చాలామంది వస్తారు. నేను వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ముందుగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత? ఇప్పుడు డిబేట్ లైవ్లోకి పాస్టర్ ఎదురుగా ఉన్నప్పుడు నేను ఎంతవరకు చెప్పగలుగుతాను కరెక్ట్ సమాధానం అని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేసుకోవడానికి దానికోసమే నేను చేశాను. బట్ నేను చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను. అసలు జాన్ పాల్ ఎట్లాంటి వారు? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో పాస్టర్ కర్మోజ్ అని ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన వచ్చేసి పాస్టరు వాళ్ళ అమ్మకి ఈయనకు గొడవలు వచ్చి విడిపోయారు. కర్మోజీ పాస్టర్కి వాళ్ళ అమ్మకి విభేదాలు వచ్చినాయి. తల్లి కొడుకులకి విభేదాలు వచ్చి విడిపోయి 2 వేరు వేరు సంఘాలుగా పెట్టుకున్నారు. పెట్టుకొని ఆ చర్చికి నా కొడుకు చర్చికి ఇంతమంది వస్తున్నారు, నా చర్చికి తక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి వాళ్ళ తల్లి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోలు. అవి మీరు ఒకసారి పాస్టర్ కర్మోజీ వాళ్ళ మదర్ గారిని కొడితే వస్తాయి. మేము ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఈయన జాన్ పాల్ ఎట్లాంటి వారంటే ఇప్పుడు కర్మోజీ గురించి నెగిటివ్గా 1-2 వీడియోలు పెట్టాడు. వీడియోలు పెడితే అది వాళ్ళ అమ్మ చూసి నా కొడుకు మీద నువ్వు మంచిగా వీడియోలు పెడుతున్నావు, నువ్వు ఇట్లనే కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఈయనకు 50,000 కూడా పంపించింది, డబ్బులు పంపించింది. దానికి సంబంధించినటువంటి ఆధారం అంటే ఈయన ఒకసారి పాస్టర్ విజయ్ కుమార్తో మాట్లాడేటప్పుడు చెప్పిండు, ఇట్లా నేను పాస్టర్ కర్మోజీ మీద వీడియోలు పెడతాను. వీకేఆర్ అప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉండేటప్పుడు ఈయన విజయ్ కుమార్కి ఫోన్ చేసి ఇట్లాగా పాస్టర్ కర్మోజీ మీద ఇట్లా వీడియోలు పెడుతుంటే వాళ్ళమ్మ నాకు 50,000 ఇస్తుంది నెలకు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అందుకే నేను ఈ వీడియోలు పెడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అనగానే అవును అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెడినప్పుడు ఆయన ఒక వీడియో రూపంలో బయట పెట్టాడు. మీకు కావాలంటే వీడియో ప్రూఫ్ ఇస్తాను. అంటే ఎప్పుడైతే ఈ జాన్ పాల్కి ఈ విజయ్ కుమార్కి ఇద్దరికి గొడవ వచ్చిందో, అంటే ఇప్పుడు ఇది పెట్టి కూడా ఒక 1.5 year 2 years అయింది, మ్యాక్సిమం 2 years అయింది. అంటే ఇట్లా ఇప్పుడు ఈయన చాలా మంది పాస్టర్ని విజయప్రసాద్ రెడ్డిని కానీ కల్వర్ సతీష్ని కానీ ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని కానీ పెంతెకోస్తు ఒక సంఘం కానీ, అంటే ఈయన కాకుండా మిగతా పాస్టర్లు అందరినీ కూడా దాదాపుగా 90% అందరితో గొడవలు ఉన్నవాళ్ళే. ఇంతో సఖ్యతగా ఏ పాస్టర్ నాకు తెలిసి ఇప్పుడు లేడు. ఈయనకే ఒక 1000-2000 మంది సంఘం లాగా ఉండి ఒక కార్పొరేట్ పాస్టర్ స్థాయిలో ఉంటే అప్పుడు ఈయన సైలెంట్గా ఉంటాడు, ఏ పాస్టర్ని కూడా విమర్శించడు. ఈయన దశంభాగాలు తీసుకుంటూ ఉంటాడు. ఈయనకు లేకనే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈయన జాన్ పాలే ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, రేపన్నాడు ఒక 1000 మందిని పోగేశాడు జనాల్ని. ఒక సంఘం పెట్టి ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తాం కానీ ఒక 1000 మంది జనాలు వస్తున్నారు. వాళ్ళల్లో కనీసం 100-200 మంది కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. కావాల్సినంత లక్షల్లో ఆదాయం వస్తుంది. ఆ లక్షలు దాటి కోట్ల రూపాయలు కూడా ఆదాయానికి వెళ్తున్నాడు అని అనుకోండి. అప్పుడు జాన్ పాల్ ఏం చేస్తాడు, మిగతా ఏ పాస్టర్లను కూడా నేను తిట్టాడు.
మిగతా ఏ పాస్టర్ జోలు కూడా పోడు. సో ఇప్పుడు ఈయనకు వ్యాపారం బాగుంది, ఈయన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కల్వా సతీష్ డిజిటల్ చర్చి కడుతున్నప్పుడు ఈ డిజిటల్ చర్చి వద్దని చెప్పేసి అందరూ పాస్టర్లు అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అంటే ఏ విధంగా ధర్నాలు చేశారు? వాళ్ళు చెప్పే అలిగేషన్స్ ఏంటంటే ఈ డిజిటల్ చర్చ్ అనేది వాక్యానుసారం కాదు, ఇది చర్చి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. అది నిజంగా వాక్యానుసారమా కాదా అంటే మరి టీవీలో వచ్చేదంతా డిజిటల్ కదా, ఇప్పుడు మొబైల్లో వచ్చేదంతా డిజిటల్ కదా, వీటన్ని అడ్డుకోవాలి కదా, అది వేరు ఇది వేరంట. అంటే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు కల్వా సతీష్ అనేవాడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పాస్టర్. ఇప్పుడు ఆయన పలానా గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెడుతున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు, పాస్టర్లు, చర్చిలు, ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో కొంచెము 50 నుంచి 100 కిలోమీటర్ల అవతల ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా వస్తారు మోస్ట్లీ. కాబట్టి ఈయన ఒక చర్చి కడుతుంటే, ఒక డిజిటల్ చర్చి కడితే ఇక్కడ హైదరాబాద్లో ఈయన వాక్యం చేస్తుంటే అది మనం సినిమాలో థియేటర్ చూసినట్టు అక్కడ ప్రొజెక్టర్లో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ జనాలు వెళ్ళి అంటే చాలా మంది కల్వారికి సతీష్కు ఇక్కడ కల్వారి టెంపుల్కి వచ్చి ఉండదు కదా, ఇప్పుడు కల్వా టెంపుల్కి వచ్చి చూడడం అనేది ఉండదు కదా, కనీసం అక్కడి నుంచైనా చూడొచ్చు కల్వా సతీష్ గారిని అని చెప్పేసి వాళ్ళు అనుకుని వెళ్తారు. అలా వెళ్తే ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న చర్చిలన్నీ క్లోజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ ఆదివారం రోజు వెళ్ళరు కదా, కాబట్టి వాళ్ళ వ్యాపారాలే రోడ్డు మీద పడ్డట్టే కదా. కాబట్టి ఈ పాస్టర్లందరూ ఏ 2 చర్చిలకు ఏ 2 పాస్టర్లకు పడకపోయినా ఇప్పుడు నీ వ్యాపారం నా వ్యాపారం ఇద్దరిది పోతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి డిజిటల్ చర్చిలు దీన్ని అక్రమంగా ఆపేయాలని చెప్పేసి ఆ కట్టడాలు కూల్చేసింది, వాటి మీద కేసులు వేసింది. ఇదంతా కూడా పాస్టర్లే, క్రైస్తవులే. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు చిన్నేచే స్వామి గారు కానీ, పరిపూర్ణానంద స్వామి గారు ఎవరైనా గురువులు కానీ వాళ్ళు ఏదైనా ప్రవచనాలు చెప్పారనుకోండి, మేము దగ్గరుండి ప్రొజెక్టర్ పెట్టి మేము జనాలకు చూపిస్తాం, మేము ఇంకా ఎంకరేజ్ చేస్తాం, జనాలందరిని తీసుకొని వచ్చి చూడండి అని చెప్పేసి మేము చూపిస్తాం. ఎందుకు? మాది వ్యాపారం కాదు, జనాలకు నిజ నిజాలు తెలియాలి, ధర్మం ఏదో తెలియాలి, ఎలా బతకాలో తెలియాలి, సమాజం ఏందో తెలియాలి. ఇప్పుడు గరికపాటి గారు చెప్పినటువంటి ప్రవచనాలు నేను రోజు టీవీలో పెట్టి చూపిస్తూ ఉంటా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి, నేర్చుకొని క్రైస్తవులకు చెప్తూ ఉంటా. నాకెందుకు ఇప్పుడు నా వీడియో పెట్టుకోవచ్చు కదా, కానీ వాళ్ళు చెప్పే మెసేజ్ ఇంకా మంచిగా ఉంటుంది, చాలా హిందూ ధర్మాలకు రిలేట్ చేస్తూ కోట్ చేస్తూ ఉంటుంది. అలా మేము చేస్తాం. కానీ వీళ్ళ వ్యాపారం కదా, కాబట్టి ఎవరు పాస్టర్లు సపోర్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా మారినా వీడి చర్చికి రావట్లేదు, వీడికి కానుకలు దశంభాగాలు ఇవ్వట్లేదు, సో వీటికి లాభం లేదు, కాబట్టి వీడికి నచ్చదనమాట. సో అది వీళ్ళ పాయింట్. ఇప్పుడు ఈ జాన్ పాల్ కూడా మిగతా పాస్టర్ అందరినీ విమర్శించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈయన వ్యాపారం ఎప్పటి నుంచో డల్ అయింది. చాలా రోజుల నుంచి ఈయన చర్చికి స్టార్టింగ్లో బాగా నడిచింది, స్టార్టింగ్లో ఈయన సువార్తలకి వెళ్తే బాగా వినేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం చైతన్యం వచ్చింది, సువార్తకి వెళ్తే తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆయన పైకి చెప్పుకోవట్లే. చర్చిలో కూడా ఇంతకుముందు జనాలు చూపించేవాడు కెమెరాలో, ఇప్పుడు చర్చిలో జనాలు అసలు చూపించట్లా. ఈయన ఒక్కడే వాక్యం చెప్పుకుంటున్నాడు, పెడుతున్నాడు. ఈయన ఒక్కడే కెమెరా ముందు మాట్లాడుకో. ఇంతకుముందు గతంలో ఈయన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా చర్చిలో ఉన్నప్పుడు జనాలను చూపించుకుంటూ పెట్టేవాడు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది, చాలా వ్యాపారం తగ్గిపోయింది. ఇప్పుడు బైబిల్ మీదనే బతకడం నేర్చడం అలవాటైంది కదా, కాబట్టి ఇప్పుడు ఆ పాస్టర్ని తిడితే, ఇప్పుడు కర్మోజీని తిడితే వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తుంది కదా. ఇప్పుడు కర్మోజీ వాళ్ళ కూతుర్ని ఇలాగ పాస్టర్ అనేవాళ్ళు ఇలా లిప్స్టిక్లు పెట్టుకుంటారా, ఇట్లా మేకప్లు వేసుకుంటారా, ఇది బైబిల్కి విరుద్ధం కదా అని చెప్పేసి ఇటువంటి మాట్లాడితే వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది, వాళ్ళ నాయనమ్మ డబ్బులు ఇస్తుంది అని చెప్పి 50,000 తీసుకున్నాడు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మరి మిగతా ఇంతమంది పాస్టర్ల మీద తిడుతున్నాడు కదా, వాళ్ళందరినీ తిడుతున్నాడు అంటే మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వచ్చి ఉండాలి కదా. ఆయన ఛానల్లో మొత్తం చూస్తే పాస్టర్లు తిట్టినట్టే ఉంటుంది. మాలాంటి వాళ్ళ మీద పెట్టిన వీడియోలు తక్కువ ఉంటుంది. కరుణాకర్ గారి మీద, లలిత్ కుమార్ మీద, నా మీద పెట్టిన లైవ్లు కంటే ఇతర పాస్టర్లను తిట్టడంలో ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఆయన 2 ఛానల్ గురించి చెప్పారు ఆయనకున్నది. అవును, ఒకటి గాస్పల్ సంబంధించింది, ఆయన పర్సనల్గా గాస్పల్ గురించి చెప్పేది. అవును అవును ఓకే. నెంబర్ 2 వచ్చేసి చీప్ క్లోతింగ్ వోల్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది ఆయనది. అందులో ఎవరైతే పాస్టర్లు తప్పు చేస్తారో వాళ్ళని కొంచెం తొక్కిపెట్టిన ఆర్దిస్తున్నాను అని చెప్పి. ఈయన ఏదన్నా క్రైస్తవానికి మొత్తానికి ఏదన్నా ఈయన నియమించుకున్నారా? క్రైస్తవులందరూ కలిసి మా పాస్టర్లు చేసే తప్పులన్నీ బయట పెట్టడానికి ఈయన ఒక నాయకుడిగా ఏమన్నా నియమించారా, ఏమన్నా పెట్టుకున్నారా? సూపర్ క్వశ్చన్. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అయినా కానివ్వండి, వేరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఆయన కూడా ఉన్నారు, ఏది చిలుకూరు బాలాజీ మీద దాడి చేశాడు. కరెక్ట్. నేను అదే మాట్లాడబోతున్నాను. హిందూ ధర్మం పాడైపోతుంది, రండి మాకు అది చేయండి ఇచ్చేయండి అని అన్నారా? లేకపోతే వెళ్ళి పూజారుల్ని వాళ్ళని వీళ్ళని దాడి చేయండి వాళ్ళ మీద,
అరే ముసలి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పరిచర్యలు చేసుకుంటూ ఏదో బతుకుతున్నారు కాదు, ఎంతో మందికి ఆశీర్వాదాలు ఇప్పిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద చేతులు వేసేటువంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారే, ఏం చేశారు మీరు ఆ విషయంలో కూడా? నేను చెప్తాను సార్. మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి రంగరాజు గారిని కలవడం కోసం, మేము ఆయన అపాయింట్మెంట్ కోసం మేము చూస్తున్నాం. మేము కలిసి ఆయన కాలు పట్టుకొని మొత్తం క్షమాపణలు అడుగుతూ మేము ఆయన కలవాలని చెప్పేసి మేము మా టీం అందరం ఎప్పుడో అనుకున్నాం, కానీ కుదరలేదు. మాకు కొంచెం వర్క్ పరంగా వీటి పరంగా మీకు ఇప్పుడు కూడా మెసేజ్ చూపిస్తాయి. ఇప్పుడు కూడా నాకు అదే వచ్చింది. పాయింట్ ఏంటంటే ఆయనకు జరిగినప్పుడు అలా కూర్చోబెట్టుకొని వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వీర రాఘవరెడ్డి అంటాడో ఆ క్షణంలో నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముందులో చేసినటువంటి ఏదైతే కొన్ని వీడియోస్ నేను చూసాను, ఒక సిఐకి కూడా ఫోన్ చేసి నాకు వాడితో పరిచయం కూడా ఉంది, నేను మాట్లాడడం కూడా జరిగింది. గత 3-4 years క్రితము కేటీఆర్ గారు మేము ఈయన వీర రాఘవరెడ్డి అన్నటోడు వచ్చాడు, చూశాను, హాయ్ అంటే బాయ్, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అప్పుడే వాడు మాట తీరు గవర్నమెంట్కు వ్యతిరేకంగా, పోలీసులు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం, నేను అది ఇది అనగానే కొంచెం తేడా అనిపించింది. ఏదో రోజు వీడికి ఒక గతి పడుతుంది అనుకున్నా, ఆ రోజు రానే వచ్చింది. బట్ అప్పటి వరకే తర్వాత నేను వచ్చేసి పర్సనల్గా మా టీంలో నేను ఎవరిని కలుపుకోను. ఇంకో పాయింట్ మీరు ఏమడిగారంటే మిమ్మల్ని ఎవరైనా హిందుత్వం తరపున మీరు మిమ్మల్ని నియమించారు అడిగారు. అవును, చాలామంది హిందువులు, చాలామంది వాళ్ళకు నాలాంటి అవసరం ఉంది, ప్రవీణ్ కుమార్ లాంటి అవసరం సమాజానికి ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ప్రవీణ్ కుమార్ అనే పర్సన్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గా మారకుండా ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గా మారి హిందుత్వం గురించి మీరు చెప్పే విధానాలలో చాలా వరకు కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరుగుతుంది. సో దాన్ని మీరేమన్నా ఇది చేసుకుంటున్నారా, చేంజ్ చేసుకుంటారా? ఇప్పుడు నాకు ప్రతిదీ కానీ నా హిందువులో నాకు చూసుకుంటున్నారు, డొనేషన్స్ రూపంలో ఇస్తున్నారు. ఓకే, నేను వెళ్ళి గ్రామానికి వెళ్ళి మీటింగ్ పెడుతున్నానంటే నాకు వాళ్ళు ఇచ్చే డొనేషన్లే. నా స్టాఫ్కి నేను శాలరీ ఇస్తున్నానంటే వాళ్ళు ఇచ్చే డొనేషన్సే. నా పర్సనల్గా నేను నా ఫ్యామిలీ బతుకుతున్నామంటే వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ వల్లే. నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్తో నాకేం లేదు. వాళ్ళందరూ నాకు ఎందుకు ఇస్తున్నారు అంటే నాలాంటి వాడు ఒక అవసరం సమాజానికి ఉందని చెప్పేసి వాళ్ళని గుర్తించారు. కానీ గుర్తించిన తక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది గుర్తించాలి. దాని తగ్గట్టు నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను. పాయింట్ 1. ఒకవేళ ఈ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అనేది ఇప్పుడు వీర రాఘవరెడ్డి గారు ఏదైతే చేస్తున్నాడో వాడు చేసింది ఏంటంటే భౌతికంగా కూడా సిద్ధపడుతున్నాడు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. కానీ మేము సిద్ధాంతపరంగా మా పోరాటం, మా యుద్ధం ఏంటంటే మాకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వేదిక ముఖంగా పాస్టర్లను కింద పడేసి తొక్కాలన్నంత కోపము, ఆవేశము నాకు ఉంది. నేను యంగులో ఉన్న బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంది. కానీ మేము చేసేది ఏంటంటే సిద్ధాంతపరంగా పోరాటం, సిద్ధాంతపరంగా యుద్ధం మాత్రమే చేస్తాము. వాళ్ళకి జనాలు కూర్చోబెట్టి అవేర్నెస్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు చర్చకు వస్తారా రారా వాళ్ళ ఇష్టము. బైబుల్లో ఏముంది అనేది మేము సిద్ధాంతపరంగా మాత్రమే మేము ప్రశ్నిస్తాము. మా టీం అంతా కూడా అదే. మాకు ఆవేశాలు, కోపాలు ఇవన్నీ ఉన్నా కూడా మేము అవన్నీ అధిగమించుకుంటాము. వాటి వల్ల వినాశమే తప్ప మాకు లాభం అంటూ, సమాజానికి లాభం అంటూ ఏమీ లేదు. నేను చేసే ప్రతి కంటెంట్ మీకు లాభం లేదు, సమాజానికి కూడా లాభం లేదు, నష్టం. అది లాభం సంగతి పక్కన పెట్టండి. మేము చేసే కోపంతో ఇప్పుడు వీర రాఘవరెడ్డి ఆవేశంతో చేయడం వల్ల అది సమాజానికే నష్టము. ఇప్పుడు వాడు ఒక్కటి చేపట్టి హిందుత్వ సంస్థలన్నీ కూడా ఇలాగే ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన చేయడం పక్క పెడితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలా చూసుకుంటే కూడా బజరంగ దళ దగ్గర నుంచి తర్వాత దాన్ని ఏదో అంటారు మళ్ళీ ఇంకో RSS, ఇవన్నీ కూడా సేమ్ అదే కోవకు చెందింది కదా. అలా చూసుకుంటే భౌతికంగా దాడులు చేయాలన్నా లేదా చట్టంగానే ఉల్లంఘించాలనుకున్నా అది బీజేపీ అయినా, RSS అయినా, బజరంగ్ దళ అయినా, వీర రాఘవరెడ్డి, ఈ ప్రవీణ్ అయినా కూడా తప్పే. దాన్ని నేరంగా పరిగణిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు విజయనగరంలో నా మీద దాడి చేయడానికి వచ్చారు. మేము వాళ్ళని భౌతికంగా నేను కొట్టలేదు. మేము అక్కడి నుంచి మా టీం తోటి మనకి గొడవలు వద్దని చెప్పేసి నేను చెప్పి midnight 2 గంటలకు 1 గంట 2 గంటల ప్రాంతంలో మేము అక్కడ రాత్రి స్టే చేయాల్సిన పరిస్థితి. అది విజయనగరం జిల్లా గ్రామంలో, అది పల్లెటూరు పేరు తెలియదు. అక్కడ మేము ఆ రోజు నైట్ మాకు వేరే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, మా ఇంటికి వచ్చి తిని పడుకోండి సార్ అని. కానీ అక్కడ ఆ పాస్టర్ అనేటోడు మా మీద భౌతికంగా దాడులకు దిగాడు. మా మీదకి వచ్చాడు, మీదికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గుడి లోపలికి వచ్చాడు. మేము పెట్టుకుంది 10 మందితో మీటింగ్. వాడు గుడి లోపలికి వచ్చి గుడి బయట వెయిట్ చేసి చెప్తూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రెచ్చగొడుతూ చర్చిలో మైకులు అరుస్తున్నాడు. ఇలా ప్రవీణ్ వచ్చాడు, వాడు మతల మంది చిచ్చు పెడుతున్నాడు, అట్లాంటి గ్రామంలో ఉండనివ్వకూడదని. అంటే వాడు నాకు ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచి నా వీడియోలు చూస్తున్నవాడు అని చెప్పి నాకు అర్థమైపోయింది. అక్కడ మేము స్టే చేయకుండా ఆ రోజు నైట్ 1 గంట 2 గంటల ప్రాంతంలో కూడా మాతో పాటు శివాలి మేడం గారు కూడా ఉన్నారు. మేము 1 గంట 2 గంటలకు అక్కడి నుంచి ఆ 70 కిలోమీటర్ల అవతల ఉన్న విజయనగరం టౌన్కి వచ్చి ఆ సమయంలో మేము రూములు బుక్ చేసుకుని వెళ్ళి పడుకున్నాం.
దారిలో మాకు తినడానికి హోటల్స్ ఏవి లేకపోయినా కూడా ఏదో మేము మేము కొన్నిసార్లు కారులో కూడా పడుకుని వస్తుంటే రోజులు కూడా ఉన్నాయి. దగ్గరలో ఏవి లేక మేము విలేజ్లో ఇన్ని మీటింగ్స్ ఇన్ని వీడియోస్ చేస్తున్నామంటే దాని ముందు వెనక చాలా ఉంటుంది హార్డ్ వర్క్. ఇవన్నీ మా సిద్ధాంతం ఏంటంటే భౌతికంగా దాడులు చేయడం కాదు, ఈ ప్రవీణ్ కుమార్ సిద్ధాంతం కాదు. ఆవేశం మేము కంట్రోల్ చేసుకుంటాం. మాకు జనాలలో అవేర్నెస్ మేము చేస్తాము. అవేర్నెస్ చేయడానికి ఒకటి సోషల్ మీడియాలో వీడియోల పరంగా, రెండోది చట్టాన్ని కూడా గౌరవిస్తూ చట్టానికి వ్యతిరేకంగా మేము వెళ్లకుండా డిపార్ట్మెంట్ని మేము గౌరవిస్తూ. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే నాకు దేవుడి మీద కంటే కూడా చట్టం మీద నాకు నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒకటి కత్తి తీసుకొని నన్ను కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా ఎదురుగా ఒకటి పోలీస్ స్టేషన్ ఉంది, ఇంకొకటి గుడి ఉంది. ఎక్కడికి వెళ్తా? పోలీస్ స్టేషన్. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా పోలీస్ ఉంటాడు, గుడికి వెళ్తే ఉండడంలో చెప్పలేము. అసలు ఈ భారతదేశం మొత్తంలో కూడా, ఈ దేశం మొత్తం కూడా గుళ్ళు, మసీదులు, చర్చిలు ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయినా దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ బార్డర్ చుట్టూ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళు ఒక్క వారం వాళ్ళ డ్యూటీలు మానేస్తే ఈ దేశం అల్లకల్లోలం అయిపోతుంది. రైట్. ఇది ఇంపార్టెన్స్ మనం వాళ్ళకి ఇస్తాం. నేను డిపార్ట్మెంట్కి ఇస్తాను. ఇప్పుడు నాకు పోలీసులు ఫోన్ చేశారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్తాను. సార్ చెప్పండి సార్, చేతులు కట్టుకుని ఉంటాను. సార్ విచారణ, ఓకే. స్టేట్మెంట్ ఇస్తున్నా, ఓకే. తప్ప, ఓకే, ఓకే సార్, అంతే. ఎందుకంటే మేము వాళ్ళకి ఈ దేవుళ్ళ కంటే కూడా వీటికుండా కూడా మాకు సిస్టమ్ మీద మాకు నమ్మకం. ఒక పాస్టర్ 65 మంది ఆడవాళ్ళని లేకపోతే అవునవును అది వీడియో కూడా చేశారు. అవునవునవును. అది ముసలైన పాస్టర్ ఆయనేనా? అవును, పాస్టర్ రంజిత్ తోఫిర్. ఓకే, రంజిత్ తోఫిర్ పాస్టర్ ఉన్నాడు. మేము వాడు చేసిన దానికి మా దగ్గర ఒక అమ్మాయి ఉంది బాధితురాలు. వాడు నన్ను యాక్చువల్గా నాకు అవకాశం దొరికితే వాడు గతంలో దాడులు చేసిన వాడే చెప్తున్నాడు. నేను సంగారెడ్డి జిల్లాలో రంజిత్ తోఫిర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళు వెళ్తున్న కార్ ఆపి రౌండ్ అప్ చేసి వాడిని కొట్టి మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టామని చెప్పేసి వాడు ఆల్రెడీ పోస్టులు పెట్టుకున్నాడు వీడియోలో. మేము అలా చేయలేదు. ఒక్క మాట చెప్తున్నానండి, ఈ వీడియో మొత్తంగా ఒక మాట చెప్తున్నా. నేను తలుచుకుంటే నేను నా వాట్సాప్ గ్రూప్లో ఒక్క మాట చెప్తే కేవీహెచ్బి కుకట్పల్లి సరౌండింగ్లో గంటలో 100 మంది నేను రెడీ చేయగలను. 100 మంది రెడీ చేసి వానికి వెళ్ళి కింద పడేసి కొట్టడం మాకు సమస్య కాదు. రంజిత్ తోఫిర్ గారిని కింద పడేసి కొట్టడం మాకు సమస్య. ఇప్పుడు ఆయన పోలీసులు చర్య తీసుకున్నారు అతను ఆయన మీద? అవును, ఇప్పుడు వాళ్ళకి కేసు అయింది, ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు ఆయన కోర్టు. అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారా లేకపోతే అక్కడే ఉన్నారు? ఇంకా ఉన్నారు. అంటే ఇప్పుడు అంటే అందరూ వచ్చి ధైర్యంగా కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఎవరైతే రంజిత్ తోఫిర్ చేత బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా అది జడ్జి కోర్టు డిసైడ్ చేస్తుంది. మా దగ్గర ఉన్న ఆధారాలని మేము ప్రొవైడ్ చేశాము, జడ్జి గారు డిసైడ్ చేస్తారు. లేదండి ఫాల్స్ కేసు అంటే కొట్టేస్తారు, అంతే. మేమేం చేయలేం కదా. కానీ మేము చట్టాన్ని గౌరవించి చట్ట పరిధిలో మేము వెళ్ళాము. మేము భౌతికంగా అదే నేను అంటున్నా అది. సో కాబట్టి ఈ వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో వాడిని ఫస్ట్ వ్యతిరేకించింది మొత్తం మేమే. అన్ని రకాల హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత గొప్పవాడంటే ఒక దళితుని కూడా భుజం మీద తీసుకొని వెళ్ళినటువంటి మంచి పూజారి. అతని మీద ఏ రిమార్క్ కూడా లేదు. ఇలాంటి ఎందుకంటే పూజారులు అంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇన్ని ఊర్లలో ఎంతమంది పూజారులు కూడా ఈ పూజారుల మీద బ్రాహ్మణత్వం ఉన్న వాళ్ళ మీద విపరీతమైనటువంటి ద్వేషం ఈ పాస్టర్లు కక్కుతూనే ఉంటారు. వాళ్ళు గుడికి రానివ్వరు, వాళ్ళ దగ్గరికి రానివ్వరు, వాళ్ళ బ్రాహ్మణులు అంటే వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సాంప్రదాయాలు అంటే ఎవరైతే దళితుల్లో పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురుని తీసుకెళ్లి బ్రాహ్మణ్ దగ్గర 3 రాత్రులు చేపించాలని అనడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చెప్పారు? అది ఎక్కడుంది? అది ఇది బాపట్ల దగ్గర వంకాయలపాడు అనే గ్రామంలో ఉన్నటువంటి ఆనంద్ అనేటువంటి ఒక పర్సన్ ఆయన చెప్పారు. మీరు చూసే ఉంటారు, మీ మీద కూడా మాట్లాడారు కదా, మీ గురించి కూడా. మీరేదో 4 విషయాలు చెప్పమన్నారంట, బైబిల్లో 4 విషయాలు చెప్పండి అనేసి నన్ను అడుగుతున్నాడు. 10 విషయాలు చెప్పమంటున్నారు, మంచి విషయాలు బైబిల్ నుంచి అనేసి. సో ఆయన వచ్చి 4 కాదు, మీరు 4 విషయాలు చెప్పండి మీ గ్రంథాల నుంచి, నేను బైబిల్ నుంచి కొన్ని 100 చెప్తాను నేను అనేసి ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పిన విషయం ఇది. మా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అది ఇంటర్వ్యూ ఇప్పటికీ ఉంది. ఎవరో స్పెట్స్ పెట్టుకున్నాడు ఒక అతను, నాకు అతను తెలియదు. సో ఆయన ఏం చెప్పాడంటే పెళ్ళి అయ్యిందంటే ఆ అమ్మాయి మామూలుగా ఎట్లా అంటే మీకు ఆ రోజు నైట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 3 రోజుల వరకు కూడా ఆ బ్రాహ్మణ్ దగ్గర ఉండి రావాలంట. ఇది చాలా తప్పు. ఎక్కడ అట్లా జరగట్లేదు. అలా జరిగే విధంగా ఇప్పుడు ఎవరు అలా ముందు ప్రోత్సహించారు. అలా చేసే ఆడెవడైతే ఉన్నాడో వాడిని ఫస్ట్ పట్టుకొని కొట్టాలి. వాడు బ్రాహ్మణుడు, ఈ ఆశ్చర్యకాన్ని కూడా పనికిరాడు. దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము. ఇలా చేయమని చెప్పేసి కూడా గ్రంథాలలో ఎక్కడ లేదు. మీకు ఏం చెప్తున్నానంటే
హిందుత్వం సంబంధించినటువంటి కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలను వక్రీకరిస్తూ మధ్యలో రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాల్మీకి రామాయణం చెప్పేసి అది వాల్మీకి రాసినట్టు కాదు. ఒక్కొక్క ఐడియాలతో ఒక్కొక్కరు రాసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమాజానికి ప్రామాణికమైంది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి ప్రామాణికమైంది అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మా అమ్మమ్మ విషయంలోకి వెళ్దాం. మా అమ్మమ్మ విషయంలో ఏం జరిగింది అంటే, పెళ్లి చేసేటప్పుడు అంట మా అమ్మమ్మ గారికి పెళ్లి కొడుకు ఎవరో తాళి కట్టేంత వరకు చూడరు. అప్పుడు ఆ సాంప్రదాయం అలా ఉన్నది. ఆబ్వియస్లీ అవును, కరెక్ట్. అది ఇప్పుడు అనుకో అమ్మాయిలు వచ్చేసి 4 అబ్బాయిలు చూడొచ్చు, పెళ్లి కాకుండా ముందు మాట్లాడుకోవచ్చు, పెళ్లి వాళ్ళకి నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్వల్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పట్లో ఆ కాలంలో అది కరెక్టా తప్ప అని మనం అనలేం. ఇప్పుడు ఈ కాలంలో ఇది కరెక్టా తప్పని మనం అనలేం. సో కాలాన్ని బట్టి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. ఓకేనా? ఈ సాంప్రదాయాలు మారుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అసలు ఇది సాంప్రదాయం ఎక్కడ లేదు, ఇలా ఎప్పుడు ఎక్కడ చెయ్యరు. సతీసాగమనం కూడా అప్పుడు అట్లా ఉండే కాబట్టి అదంతా కూడా మన వీరేశలింగం పంతులు ఇట్లాంటి వాళ్ళు గురజాడ అప్పారావు గారు, వాళ్ళందరూ కూడా కొంచెం టంగుటూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, ఇంకా వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని చాలా వరకు రూపంలో కొన్ని ఉన్నాయి సార్. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ వైపు నుంచి కూడా ఎవరో ఒక ఆయన కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారంట బ్రిటిష్ వాళ్ళు, ఇలా చేయడం సతీసాగమనం అని చెప్పేసి తప్పని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. వాళ్ళకంటే ముందు మన వాళ్ళు వ్యతిరేకించే సందర్భాలు. అప్పట్లో ఏంటంటే భర్త చనిపోతే భార్య అంటే అప్పట్లో ఒక చిన్న చూపు చేసి, ఇప్పట్లో చూస్తున్నారంటే అప్పట్లో ఇంకా చిన్న చూపు కదండి, చిన్న పిల్ల 10 సంవత్సరాల పిల్ల 60 సంవత్సరాల ముసలోడికి ఇచ్చేసి చేసేసిన తర్వాత 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు. అండ్ దానికి తోడు ఆయన ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆమెను తీసుకుని వెళ్ళిపోయి మంటలు వేసేయడం. అవును. సో ఇన్ని దారుణాలు ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కూడా హిందుత్వానికి సంబంధం లేదు, హిందూ గ్రంథాలకి సంబంధం లేదు, హిందూ సమాజానికి అవన్నీ కూడా అజ్ఞానము, మూఢనమ్మకము, మూఢ విశ్వాసం. అవి చేసింది ఎవరు? అప్పట్లో ఉన్న పూజారులు కదా? అప్పట్లో ఉన్న పూజారులు కాదు, మరి ఇంకెవరు చేశారు? ఏంటంటే పసిపిల్లలను వీళ్ళు క్రిస్టియన్ బ్రిటిషర్స్ వాళ్ళు రేప్ చేసేవారు అన్నమాట. మైనారిటీ అయినా చిన్న పిల్లల్ని చేసేది కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అట్లాగా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారంటారా? బట్ ఈ సతీసాగమనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పట్లో అజ్ఞానపు ఆచారాలే. ఇటువంటి అజ్ఞానపు ఆచారాలు ఒకప్పుడు మీరు చూడండి, ఈ బాగా నమ్మేవాళ్ళు. స్వామీజీ వెళ్ళాడంటే అక్కడ ఊర్లందరూ జనాలు అయ్యేవాళ్ళు, చెప్పేది నమ్మేవాళ్ళు. ఇక్కడ వాస్తు ఉంది బాగాలేదు కూల్చేయండి అని చెప్తే తెలియకుండా కూల్చేసేవాళ్ళు. ఇక్కడ వేసేసి చేతబడి ఉందంటే చేసేవాళ్ళు. ఇప్పుడు మోసగాలు హిందుత్వంలో లేరని నేను అనట్లేదు. ఆ హిందుత్వంలో ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే అని చెప్తున్నాను నేను. ఎవరు చెప్తున్నారు? దారుణాలు జరిగింది అక్కడి నుంచి. సరి చేసుకుంటున్నామా లేదా? ఇప్పుడు సరి చేసుకున్నాం మనం అంటున్నాము. కానీ ఇప్పుడు మనం అంతెందుకు, సింపుల్ లాజిక్ మనం మాట్లాడదాం. మన విజయవాడలో ఒక పెద్దది శంకరావం జరిగింది. అవును. ఆ శంకరావం మొత్తం కూడా దేనికి పరిమితమైందో ఒకసారి చెప్పండి నాకు. ఆ శంకరావం మొత్తం కూడా హిందుత్వం యొక్క ఒక యూనిటీ. హిందుత్వం ఇప్పుడు ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మన దేశంలో జరగకుండా ఉండాలంటే ముందు మనం అందరం యూనిటీగా ఉండాలి. కాబట్టి రాబోయే హింసా చరిత్రకి ఏదైతే ఉందో అది జస్ట్ మమ్మల్ని మేము సేవ్ చేసుకునిక అది పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా అందులో కులాలతో, ఇప్పుడు మీకు నేను ఒక దళితుని, ఎస్సీ, మాల, క్లియర్గా చెప్తున్నాను. నన్ను గుడిలోకి రానివ్వడం మాత్రమే కాదు, ఒక గుడి ఓపెనింగ్కు ప్రత్యేకంగా నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. విజయనగరంలో గ్రామంలో ఒక గుడి ఓపెనింగ్ ఉంది, ప్రేణు గారు మీరు మీ టీం ఖచ్చితంగా గెస్ట్గా రండి అని చెప్పేసి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. హిందువులోకి వెళ్ళిపోయారు ఎప్పుడో అంటే చెప్తున్నాను, హిందుత్వంలో ఉన్నటువంటి చెప్తున్నాను. అది పాయింట్ ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో అది హిందూ సమాజం, హిందుత్వులు కావచ్చు, హిందువుల్లో మూఢనమ్మకాలు ఇవ్వని నేను చెప్పట్లేదు. ఆ హిందువులలో ఇలాంటి నమ్మేటోళ్ళు లేరు, చిల్లంగిలు, చేతబళ్ళు, భానుమతులు నమ్మేటోళ్ళు కూడా మేము వాటికి వ్యతిరేకమే. మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా చెప్పాను, ఒక ఆవిడ నాకు నాగపాము వచ్చింది, పోయిన జన్మ నాగపామ, అమంతా ఫేక్, మేము వాటికి మేము వ్యతిరేకమే. తర్వాత నాలో ఎల్లమ్మ తల్లి వచ్చింది, నేను మాట్లాడేది ఎల్లమ్మ తల్లిని, అది ఉంది ఇది. ఎందుకంటే ఈ జనరేషన్లో సైంటిస్టుల కన్నా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ జరిగేటువంటి ఏదైతే జాతర పెద్ద జరుగుతుందో సికింద్రాబాద్ బోనాలు, అవునవునవును, అక్కడ ఆమెకు వచ్చేది కూడా అబద్ధం అంటారా? నాకు తెలిసినంత వరకు అబద్ధమే. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, అవన్నీ మూఢనమ్మకాలు. 100% అబద్ధం అంటారా? సరిగ్గా ఆలోచించుకుని చెప్పండి. ఇప్పుడు మీరు కరెక్ట్, ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి దే ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్లీ అన్నది చెప్తున్నారా మీరు? లేకపోతే ఏం జరుగుతుందో నాకు కరెక్ట్ చెప్పండి. నేను చెప్తా వినండి. అందులో ఒక ఆవిడకి అమ్మవారు పూస్తారు. ఓకే, మెయిన్ రేణుకెళ్ళమ్మ ఎవరు ఉన్నారు కదా? అవును, ఆవిడేనా? అవును. సో రేణుకెళ్ళమ్మ, అవును. సో ఆవిడ ఎట్లా అంటే ఆ జాతర అప్పుడు దాన్ని ఏమంటారు? బోనాలు. ఓకే,
ఆ బోనాలు అప్పుడు ఆవిడ ఒంట్లోకి దేవత వచ్చి మాట్లాడుతుంది. ఓకే మొత్తం హైదరాబాద్లో మొత్తం ఆఖరికి సీఎం పిఎం వీళ్ళందరి గురించి కూడా మాట్లాడేస్తుంది ఆవిడ. ఓకే. సో మరి అవన్నీ కూడా అబద్ధాలు అంటారా? నాకు తెలిసినంత వరకు నేను నమ్మనిది, నాకు తెలిసినంత వరకు ఉమ్. ఇప్పుడు ఈ యుగంలో ఇలా అమ్మవారు రావడము, అమ్మవారు వచ్చి మాట్లాడడం అనే విషయం ఆవిడ చెప్పినవన్నీ జరుగుతాయంట కదా. జరిగినా జరిగి ఉండకపోయినా ఏది ఏమైనా, ఒకవేళ ఆమె నిజంగా చెప్పేది రాబోయేది జరిగేది ఉందంటే కరోనా వైరస్ గురించి చెప్పి అలర్ట్ చేసిందా, లేకపోతే రాబోయే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రమాదం గురించి చెప్పి ముందే చెప్పి అలర్ట్ చేసిందా, లేకపోతే ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోబోతున్నాడు అని చెప్పేసి ముందే చెప్పి అలర్ట్ చేయగలిగిందా, అసలు ఏం చేయగలిగింది? ఇంకా రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఏంటి ఆమె ముందే చెప్తే మనం అందరం అలర్ట్ అవుతాం కదా. ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వచ్చిందంట, మరి ఈ వైరస్ పరిమాణం ఏంటి, ఇప్పుడు రాబోయే సీఎం ఎవరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో ఎవరు, ఖచ్చితంగా ఎవరు వస్తారు ముందే చెప్పండి. నిజంగా ఎల్లమ్మ తల్లి ఆమె ఒంట్లోకి వస్తుంది కదా, చెప్పండి. ఇవన్నీ ముందే చెప్పండి ముందు. అయినా కూడా ఈ విషయంలో మాత్రం జోగిని కూడా అనుకుంటాను నాకు తెలుసు. నేనైతే అవి చూడలేదు. నేను మామూలుగా చూడండి, నేను హిందుత్వం ఉన్నారు కాబట్టి. అవునవును. ఇప్పుడు మనం హిందుత్వం గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే మనం కొన్ని తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చూస్తాను. నేను చూసినప్పుడు దాని గురించే నేను చెప్పా, ఇప్పుడు క్వశ్చన్ అడిగాను. సో మీరు కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత దాని గురించి సపరేట్గా ఒకరోజు ఒక చిన్న క్వశ్చన్ మనం మాట్లాడుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఈ హిందుత్వంలో ఉన్నటువంటి వీటి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఇది నాకు అనవసరమైన సబ్జెక్ట్. ఎందుకు అంటున్నానంటే ఇస్లాంలో కూడా మూఢనమ్మకాలు ఉంటాయి, దేశంలో కూడా రకరకాల మూఢనమ్మకాలు ఉంటాయి. ఒక చిన్న మాట చెప్పండి. క్రైస్తవ్యంలో ఉన్నా నేను మాట్లాడతా, ముస్లిమ్స్లో ఉన్నా నేను మాట్లాడతా, హిందూస్లో ఉన్నా నేను మాట్లాడతా. సో మిమ్మల్ని నేను అడిగింది రీజన్ ఏంటంటే మీరు హిందుత్వం గురించి ఇప్పుడు పాటుపడుతున్నా అని చెప్తున్నారు. హిందుత్వం గురించి, హిందూ వాదుల గురించి అండ్ హిందూ ధర్మం గురించి మీరు పాటుపడుతున్నప్పుడు ప్రతిదీ తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. నేనేమంటున్నానంటే నా ఫస్ట్ ఎజెండా ఏదైతే ఉందో ఫస్ట్ ఎజెండా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఛానల్ మీ ఫస్ట్ ఎజెండా వచ్చేసి క్రైస్తవుల్ని చైతన్యపరచడమా, లేకపోతే పాస్టర్ల చెర నుంచి అమాయకులను కాపాడాలి? ఎందుకంటే మీరు చెప్పే ఎల్లమ్మ తల్లి ఒకరున్నారు, ఇద్దరున్నారు నాకు తెలియదు. ఈ తెలంగాణలోనే 1,20,000 మంది పాస్టర్లు, ఆంధ్రాలోను ఈ 2 రాష్ట్రాలు కలిపి 2,50,000 మంది పాస్టర్లు, 1,00,000 మంది ఇవాంజలిస్టులు. వీళ్ళు 24/7 ఉద్యోగాలు పని బాట లేకుండా ఎవరు ఎక్కడెక్కడ దొరికితే మత మార్పిడి చేద్దామని చెప్పేసి కాపు కాసుకుని వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. దేశంలో ఉన్న అన్నిటికన్నా అతి పెద్ద సమస్య, ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఈ క్రైస్తవులు చేసే మత మార్పిడి. మేము అన్నిటికన్నా పెద్ద మాఫియా మీద మేము ఎదుర్కొంటున్నాము. అది ఫస్ట్. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి వచ్చిందా మాట్లాడిందా అని చెప్పేసి ఇక్కడ హిందువుల్లో అంత ఈజీగా ఎవరు నమ్మేటోళ్ళు లేరు. ఒకవేళ నమ్మితే వాళ్ళు ముందు వెనక ఆలోచిస్తారు, నిజాలన్నీ బయట కూడా పడుతుంటాయి. ఇప్పుడు వేణు స్వామి నమ్మేవాళ్ళ, జాతకాలు చెప్పే వేణు నమ్మేవాళ్ళు కదా. చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా వెళ్ళి ఆయన దగ్గర ఇప్పుడు ఆయన రంకులు బయటపడ్డాయి కదా. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద మోసగాడు, ఎంత పెద్ద ఫ్రాడో మీడియా వాళ్ళు సాంబశివరావు అని చెప్పేసి టీవీ నేను మూర్తి అనటాను వాళ్ళందరూ బయట పెట్టేశారు. అయిపోయింది, ఇప్పుడు ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఆయన బీదే ఏం లేదు. ఆయన అప్పటికే కోట్లు సంపాదించుకున్నాడు. సరే అది పక్కన పెట్టేసింది ఏదేమైనా. అది కూడా ఒకరోజు టైం వస్తే బయటపడుతుంది. ఇంకొకసారి మొన్న ఒక 2 సంవత్సరాల వరకు కూడా నేను పోయిన జన్మలో నాగిని, నాకు నాగదేవత నాగలోకంలో ఉన్నానని చెప్పేసి ఎవరో ఒక ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసిందా. ఇప్పుడు ఆమె విషయం బయటపడింది. ఆమె గుప్త నిధుల కోసం హైడ్రామా ఆడుతున్నారని చెప్పేసి బయటపడింది. అది ఆల్రెడీ వాళ్ళ ఛానల్లో బయట పెట్టారు. ఎనివే చెప్తున్నాను, బయటపడింది. ఇప్పుడు జనాలు నమ్మరు. అట్లాగే ఎవరిది కూడా ఎప్పుడైనా బయటపడుతుంది, వెయిట్ చేయాలి. టైం పడుతుంది తప్పకుండా. ఎవడైనా సరే ఎవరు ఏం చేసినా ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది. ఈ కలియుగంలో ఒంట్లోకి దేవతలు వస్తున్నాయి, దయ్యాలు వస్తున్నాయి, దేవుళ్ళు వస్తున్నాయి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఫ్రాడే. సూపర్. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. నేను దాని గురించే కదండి మన లైఫ్ లో కూడా కొన్ని చేస్తా ఉంటాం. ఈ విషయాలలో మరి క్రిస్టియన్స్ అంతగా నమ్మరు, ఎక్కువ హిందువులు నమ్ముతారు. ఒంట్లో ఎల్లమ్మ తల్లి వచ్చింది అని అనగానే అక్కడ ఉన్న ఊర్లోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా భక్తిపరులు కదా, వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాలు నేను కొన్ని నమ్మలేని నిజాలు నాకు కొన్ని జరుగుతాయి. ఇప్పుడు వాటిని నేను పరిశోధిస్తే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాలో ఇక్కడ దయ్యం ఉందా అని అనగానే ఆ దయ్యం అభద్రతా భావన ఆల్రెడీ నా బ్రెయిన్కి సిగ్నల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా కళ్ళు మూసినా తెరిచినా సడన్గా ఏదైనా రూపం రావచ్చు, మాయమైపోవచ్చు. అమ్మో ఇక్కడ నిజంగా దయ్యం ఉంది అంటే నాకు తెలియకుండా బ్రెయిన్ క్రియేట్ చేసేస్తుంది. ఇది సైకలాజికల్గా కొన్ని ఉంటాయి, అవి ఫాలో అయితే చాలు. అంతేగాని దేవుడు వచ్చాడు, దేవత వచ్చింది, పోయిన జన్మలు ఇలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎవరుతున్నారు వాళ్ళు మొత్తం ఫ్రాడే. అది ఏ మతమైనా కావచ్చు. నిజంగా దేవీ దేవతలు ఉన్నారంటారా? అలా చూసుకుంటే ఖచ్చితంగా అంటే దేవతలు అయితే ఉండొచ్చు. మన హిందుత్వ గ్రంథాలు
పురాణాలు ఏవైతే చెప్తున్నా ఇప్పుడు మనం కొన్ని ఇప్పుడు హిందుత్వం సంబంధించినట్టు కొన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు గుజరాత్లో సముద్రంలోకి వెళ్తే అక్కడ ద్వారకా నగరము దాంట్లో భాగవతంలో ఉన్నట్టు అది మొత్తం శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తం అయినట్టు ఎలాగైతే ఉందో అవన్నీ మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొన్ని రోజులు పోతే మనం కూడా వెళ్ళి చూడొచ్చు. అది సబ్మెరీన్ ద్వారా నరేంద్ర మోడీ గారు ఎలా అయితే వెళ్ళారో ఇప్పుడు అది టూరిస్ట్ స్పాట్గా అవ్వబోతుంది. అది మొత్తం ఆ భాగవతంలో ఏ విధంగా అయితే ఉందో అదంతా కూడా మనం చూడబోతున్నాం అతి త్వరలో. తర్వాత మనకు రామసేతు ఉందని చెప్పేసి ఐక్యరాజ్యసమితి డిక్లేర్ చేసేసింది. కానీ రామసేతు అనేది ఉన్నది ఇక్కడ మాల్దీవ్స్ వైపు, ఇటు శ్రీలంక వైపు కాదు అనేది కూడా చెప్తున్నారు. లేదు, అది లంక వైపే. ఇప్పుడు లంకలో రావణాసుడి సీతను అపహరించుకుని వెళ్ళి బంధించింది లంకలో. ఇప్పుడు ఏ విధంగా అయితే గుజరాత్లో జల సమాధి అయిపోయినట్టు ఎట్లా అంటే శ్రీకృష్ణుడిది ద్వారక మొత్తం కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా లంక అనేది కూడా అట్లనే జల సమాధి అయినట్టు అందులో చెప్పడం జరిగింది. అది ఇక ఒక పెద్ద ఆయన ఎవరో చెప్పారు, ఆయన ఒక పెద్ద ఆయన చెప్పారు. నేను మీకు ఆయన గురించి నేను మాట్లాడతాను, విన్నాను. సో శ్రీలంక అనేది అందరూ శ్రీలంక వెళ్ళిపోయి ఇదే రావణాసుడి లంక అది అని చెప్తున్నారు. కానీ రియాలిటీ అది కాదు, ఇది అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టడం జరిగింది. మరి దాన్ని మదన్ గుప్తా గురువు గారా? రైట్, మదన్ గుప్తా గారు. అవును, చూసాను, నా వీడియో చూసాను, పరిశీలించాలంతే. కానీ ఏదేమైనా చరిత్రలో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు పాస్టర్లను అడగండి, బైబిల్లో కదా వీళ్ళకి ఆధారం, బైబిల్ ఎప్పుడు వచ్చింది, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, ఈ ప్రవక్తలంతా ఎప్పుడు రాశారు, 400 సంవత్సరాల తర్వాత రాశారు. అంటే ఇప్పటికి కరెక్ట్గా 1400-1500 సంవత్సరాల క్రితం ఈ మతం పుట్టింది. డౌట్ లేదు కదా, క్లియర్ కదా. 2400 వద్దుగా అట్లా చూసుకుంటే అదే కదా. ఇప్పుడు వాళ్ళది మతం పుట్టింది అప్పుడే 1400-1500 సంవత్సరాల 2400 అవుతుంది. ఎప్పుడో ఈయన 2000 సంవత్సరాల కిందట వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు కంటే ముందు 400 సంవత్సరాల కిందట వాళ్ళు రాశారు, వాళ్ళు రాశారు. ఎవరు? ప్రవక్తలు అనే వాళ్ళు రాశారు, యూదులు. సో అదంతా కూడా మనం చూసుకుంటే మొత్తం అట్లా చూసుకుంటే 2400 సంవత్సరాలు కదా, 1400 సంవత్సరాలు కాదు. కాదు. ఇప్పుడు మనము ఈ కొత్త నిబంధన గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఈ పాత నిబంధన గ్రంథం ఎప్పుడు అటాచ్ చేయబడింది అంటే ఇప్పుడు యేసు పుట్టిన తర్వాత రాయబడింది కొత్త నిబంధన గ్రంథం. అంటే యేసు గురించి మనకి ఎట్లా తెలుసు? ఆయన కొండకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, 7 రొట్టెలు 2 చేపలను ఊరంతా పంచాడు, అదంతా రాయబడింది కదా. ఇప్పుడు ఆయన చెప్పిందే కదా ప్రపంచం మొత్తం ఆదర్శం అని చెప్పేసి పాస్టర్లు అంటుంటారు. ఉదాహరణకి ఆయన ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం మనిషి, అంటే ఇప్పటికి 2025 అంటే ఇవాళ కరెక్ట్గా 2025 సంవత్సరాల క్రితం మనిషి. ఆయన తర్వాత ఈ ప్రవక్తలు, ఈయన పక్కన ఉన్నటువంటి శిశువులు వీళ్ళందరూ 400 సంవత్సరాల తర్వాత రాశారు. అంటే ఇప్పటికి కరెక్ట్గా 1600 క్రితం, అంతే 1600 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ గ్రంథం, ఈ మతం పుట్టింది. కానీ ఇవన్నీ కూడా ఈ హిందుత్వం ఎప్పుడు పుట్టింది అంటే, హిందుత్వం అంటే హిందూ అనే పదం ఏముండదు, అంటే అక్కడ నదిలో నుంచి ధర్మం, సనాతనం. ఈ ధర్మాలు ఇప్పుడు భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినవి మనకి ఇప్పటికి ఈ రోజుకి మన ఆచరణలో ఉంటాయి. కానీ అది ఇప్పటిది కాదు, ద్వాపర యుగం నాటిది. 4 యుగాలు ఉంటాయి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, 4 ఉంటాయి. ఇప్పుడు ద్వాపర యుగంలోనే ఈ మనుషులు ఇవన్నీ ఆవిర్భించుకుంటే అప్పుడు ఆ కాలంలోనే అర్జునుడు కృష్ణుడికి చెప్పినటువంటి మనకి ఇప్పుడు ఆచరణలో ఉన్నాయి. 1400 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వీళ్ళ బైబిల్ దేవుడు యెహోవా గురించి మనం అడిగితే అది కొట్టివేయబడింది, అప్పట్లో ఆచారాలు అట్లా ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో అంతా వాళ్ళ దేవుళ్ళ యొక్క ఐక్యం. ఇప్పుడు అట్లా చూసుకున్నా కానీ హిందూ ధర్మంలో, హిందూ గ్రంథాల్లో కూడా చాలా వరకు తప్పులు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అది కూడా అలా చూసుకుంటే అందులో కూడా ఇప్పుడు ఇందులో ఏ విధంగా అయితే చెడు ఉందో అందులో కూడా కొన్ని వర్డ్స్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసి రీల్స్ రూపంలో పెట్టడం కూడా జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు. చూశాను. సో నేను కూడా ఎప్పుడు అవి చూసాను కాబట్టి దాని గురించి అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మీకంటూ ఒక అవగాహన ఉండొచ్చు అనే చిన్న ఉద్దేశం. నేను ఒక మాట చెప్తున్నాను సార్, హిందూ గ్రంథాల గురించి బాగా తెలిసిన గురువులు, పండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు కలిసి మనం ప్రతిదీ కూర్చొని చర్చించుకుందాం. ఇప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయన్నారో, ఇప్పుడు శివుడు గురించి, కృష్ణుడు గురించి, రాముడి గురించి, వాటన్నిటి గురించి గంధ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళతోటి ఒకసారి మంచిగా మీరు డిస్కషన్ చేయండి. ఎందుకంటే ఈ హిందూ గ్రంథాల గురించి ఇప్పుడు నా మెయిన్ మోటో కూడా ఒకటే, అసలు ధర్మాల్లో ఏది గొప్పది? అటు హిందూ ధర్మమా, క్రైస్తవ ధర్మమా, లేదా ముస్లిం ధర్మం? ఓకే, నాకు ఈ 3 ధర్మాల్లో ఏది అసలైంది, ఏది జనాలకి నిజమైంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసేలా చేయడమే నా మెయిన్ మోటో ఇప్పుడు. ఓకే, సో దాని గురించి నేను తీసుకున్నటువంటి స్టాండ్ ఏంట్రా అంటే, ఈ విషయమే కాదు, ఈవెన్ జరిగేటువంటి పరిణామాలు ఏదైతే
ఈ మధ్య కాలంలో విజయ రాఘవరెడ్డి, నాకు ఆయన కాంటాక్ట్ నెంబర్ దొరకలా. ఆయన కనుక నాకు విజయప్రసాద్ రెడ్డి లేదు, విజయ రాఘవరెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయన పేరు అది ఉంది, వీరరాఘవరెడ్డి. ఆ వీరరాఘవరెడ్డిది కాంటాక్ట్ నెంబర్ నాకు దొరుకుంటే నేను ఆయనతో కూడా ఒక ఇది చేసేవాడిని. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఓకే. ఎందుకంటే ఇట్స్ అ బ్లండర్ మిస్టేక్ ఇన్ హిందుత్వంలోనే చాలా వరకు కూడా బ్లండర్ మిస్టేక్ అది. అసలు ఎప్పుడు కూడా మన ధర్మం నేర్పించేది ఒకటే, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, పెద్దవాళ్ళ మీద చేయిట్లు వేయడం కాదు. అవును. ఏదున్నా మాటలతో మాట్లాడు, బూతులతో కాదు. అవును. సో అది నేను బాగా నమ్ముతాను కాబట్టి చెప్తున్నాను. అక్క ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళనే కాదు, మీతోటైనా నేను అట్లా మాట్లాడతా, చిన్న పిల్లోడు వచ్చినా ఆయనతో కూడా నేను అట్లా మాట్లాడాలి కూడా. రీజన్ అలా ఒకటే. ఇది నాకు నేను పెరిగినటువంటి, ఇప్పుడు మా నాన్నగారు నాకు నేర్పించినటువంటి కొన్ని విషయాలు ఇవి. ఓకే. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, అవి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కొంతమంది ఇట్లా బిహేవ్ చేయడం అనేది పద్ధతిగా నాకు అనిపించలేదు. ఓకే. అది హిందువుల వైపు అయినా సరే, క్రైస్తవుల వైపు అయినా సరే, అండ్ ముస్లింల వైపు అయినా సరే. బట్ ఐ రియలీ అప్రిషియేట్ ముస్లిమ్స్లో కూడా ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. అవును, అంటున్నారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు, వాళ్ళు వినాయక చవితి కూడా చేస్తున్నారు. చాలా మంది నేను చూశాను. ఎస్. ఇంకా చెప్పాలంటే మాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది మమ్మల్ని అభిమానిస్తూ, స్కూల్కి మీరు నమ్మకపోండి, స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. శ్రీకృష్ణుడిగా ఆ పిల్లోడిని తయారు చేసి ఒక ముస్లిం మదర్ తీసుకుని వెళ్తుంది. ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్ దిస్ థింగ్. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క ధర్మానికి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వీరరాఘవరెడ్డి గారు, ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు ఎంతవరకు కరెక్ట్? సింపుల్. వాడు ఒక సైకో. ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అటువంటి వాడు బయట తిరగడము, దేశము ధర్మమా అనుకుంటూ వాటి పరువు తీయడము, లేకపోతే ఈ రామరాజ్యం అనుకుంటూ, రామరాజ్యం ఇట్లాగా హింసతో ప్రేరేపించేది కాదు. చరిత్రలో ఎక్కడ కూడా ఎవరు కూడా, ఏ హిందువులు కూడా వేరే దేశం మీదకి దాడులు చేయడానికో వెళ్ళలేదు. అలాంటి మన ధర్మం అనేది కాదు. ఈ అఖండ భారతదేశము చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కానీ వీడు రామరాజ్యం అనుకుంటూ, జై శ్రీరామ్ అనుకుంటూ మోసాలు చేస్తున్నాడు. అటువంటి వారికి మేము న్యాయంగా చేసే మాకు సంబంధం లేదు. ఫస్ట్ అటువంటి వారు మేము ఫస్ట్ ఎంకరేజ్ చేయము. వాటి గురించి తెలిసి మేమందరం ఒకరొకరు ఎప్పుడూ అవాయిడ్ చేసేసాం. ఇంతకుముందు కేటీఆర్ కూడా అవాయిడ్ చేసేసారు. కేటీఆర్ అంటే ఎవరు అసలు? కేటీఆర్ అంటే అతను కూడా హిందూ ధర్మం రక్షణ ఫుల్ నేమ్ కృష్ణ దుర్గారావు. కాదు, కెల్లా దుర్గారావు అని ఏదో పేరు వస్తుంది. షార్ట్ కట్లో అందరు కేటీఆర్ అంటుంటారు. అతను కూడా గ్రౌండ్ లెవెల్లో మంచిగా వర్క్ చేస్తూ ఉంటారు. అతను మంచిగా స్టార్టింగ్లో ఉండేవారు, వాళ్ళ వీడియోస్ చాలా ఉండేటివి. ఇప్పుడు వీడి గురించి తెలుసుకొని అతను మంచిగా అవాయిడ్ చేసేసారు. కేటీఆర్తో కలిసి నేను ఇంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశామన్నమాట శ్రీశైలంలో, అట్లా పరిచయము. అంతేగాని అంతకు మించి లేదు. నేను మా టీంలో నాతో పాటు కలిసి పని చేస్తాను అని చెప్పేసి నన్ను చాలామంది హిందువులు నన్ను అడిగారు. కానీ నేను ఎవరిని చేర్పించుకోవాలనుకోలేదు. నేను, మా శివాలి, మా టీం ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు బ్యాక్లో ఉంటారు. మేము ఎప్పుడు కలిసే వెళ్తాము, కలిసే వస్తాము, కలిసే చేస్తాము. మా అందరిలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎవరైనా కలవాలనుకుంటే మామూలుగా కలిసి మాట్లాడటమే తప్ప మళ్ళీ మా టీంలో ఎందుకంటే ఎవరి మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో మా అందరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక ఫ్లోలో మేము వెళ్తున్నాము. సో ఇలా కావాలి. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు, వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టే సమయానికి మాకు కొంచెం అటు పక్కన కొంచెం సెక్యూరిటీ లాగా ఉంటే మాకు సరిపోతుంది. అప్పుడు వచ్చి 4 మాటలు మాట్లాడితే సరిపోతుంది, అంతవరకే. కానీ ఇటువంటి వాళ్ళైతే మాత్రము నిజంగా చట్టము కఠినంగా శిక్ష పడాలి అందులో. ఎందుకంటే అలాంటి పూజారిని, అలాంటి సినిమా కూడా విలన్లు ఇంత దారుణంగా ఉండరేమో. అంటే పాట పాడుతూ కొట్టడము, అది చూస్తుంటే నాకు రక్తం మరిగిపోయింది. ఖచ్చితంగా మేము రంగరాజు గారు అపాయింట్మెంట్ కోసం నిన్న మొన్న 3 days నుంచి చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఎవరిని కలవనివ్వట్లేదు. కొంచెం టైట్ సెక్యూరిటీ ఉంది. చాలామంది వచ్చి పోతూ ఉన్నారు. ఈరోజు దొరికింది కానీ కొంచెం మా టీంలో ఉన్న వాళ్ళకి కుదరలేక వెళ్ళలేకపోతున్నాం. సో రేపు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము, లేదా ఎల్లుండి మేము కలుస్తాము. ఆయన ఆశీర్వాదం తీసుకొని క్షమాపణ అడుగుతాను సరే, మేము ఆయన కలవాలని మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం. తప్పకుండా చెప్పండి, డెఫినెట్గా చెప్తాము, మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో అది విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూసుకుంటే గర్వాపసీలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అవును. అసలు గర్వాపసి జరగడానికి గల కారణం ఏంటి? క్రైస్తత్వ కుళ్ళు కుతంత్రాలు అనేసి అంటారు కదా, అవన్నీ బయటకు వస్తున్నాయి అంటారా? లేదా జనాలు అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయి
ఇది మనం ఫాలో అవ్వాల్సిన బుక్ కాదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి బయటకు వస్తున్నారా? ఈ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పాస్టర్ల అరాచకాల వల్ల వాళ్ళు చేసేటువంటి ఏమంటారు రాచి రంపాన పెడతారు కదా దశంభాగాల గురించి, దానివల్ల వాళ్ళు గర్వాప్సిగా వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది 2025, 2040 కరెక్ట్గా 10 నుంచి 15 సంవత్సరాలలోనే మొత్తం ఈ క్రైస్తవం అంతా కూడా సాధారణంగా కొట్టుకుపోతుంది. ఈ మతం, ఈ బైబిల్ మాత్రం కొట్టుకుపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. దాని తగ్గట్టు మేమందరం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా యువతలో మార్పు వస్తుంది. ఈ పాస్టర్లు ఈ ఎక్కువ గర్వాప్సులు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా వీడియోల ప్రభావం మాత్రమే కాదు, ముఖ్యంగా వాళ్ళ పాస్టర్ నుంచి ఎదురు దెబ్బ తగిలినప్పుడు. ఇప్పుడు క్రైస్తవంలో ఎట్టుంటుందంటే, నేను ఉన్నప్పుడు పాస్టర్ని తిడితే దేవుడిని తిట్టినట్టే, పాస్టర్ ఏమనంటే దేవుడు చూసుకుంటాడు, మన పాస్టర్ని ఎదిరించకూడదు, పాస్టర్ని క్వశ్చన్ చేయకూడదు అని చెప్పేసి రకరకాలుగా అంటుండే వాళ్ళు. అసలు పాస్టర్ అంటే ఒక పూజారండి. అదే చెప్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఏదైనా పాపం వాళ్ళు ఏదో చిన్నది ఏదైనా చేసుకుందాం అనుకున్నా, హలో ఏంటమ్మా నాకు చెప్పలేదు, అయ్యగారిని ఇక్కడ ఉన్నాగా. 100%. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. చర్చిలో ఇప్పుడు 100 మంది, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మన ఆఫీస్ చెప్తున్నా, ఇక్కడ ఏదైనా ఆఫీస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఒక పూజారిని పిలవండి, పూజారి వస్తారు, పూజారి తన పని తను చేసుకుంటాడు, స్ట్రైట్గా వెళ్ళిపోతాడు, వేరే పని ఉండదు. అవును. పాస్టర్ని పిలవండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పాస్టర్ వచ్చాడు అనుకో, మీతో పరిచయం చేసుకుంటాడు, మీ అమ్మాయి ఉంది ఎడిటరు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని పరిచయం చేసుకుని అమ్మాయి నెంబర్ తీసుకుంటాడు, బయటికి వెళ్తాడు, ఆ పక్క ఆఫీస్ చూస్తాడు, ఆ ఎదురు ఆఫీస్ చూస్తాడు, వాళ్ళ నెంబర్లు తీసుకుంటాడు, నెంబర్లు తీసుకున్న తర్వాత నుంచి ఏసే రక్షకుడు అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ఆయన మైండ్ మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఎవరైనా దాదాపుగా మీరు ఇట్లాంటి ఎందుకంటే పాస్టర్ అంటే ఏందనేది మీకు ఒక్క మాటలో క్లియర్గా చెప్పాలంటే, సింపుల్గా ఒక మనిషి తన మానవ జాతి లక్షణాలు అంటే మానవత్వం, మనిషి అనే లక్షణాలు కోల్పోయి రాక్షసుడిగా మారే ప్రక్రియ పాస్టర్. ఉదాహరణకి పాస్టర్ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురికి ఏ చిన్న రోగం వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. ఎవ్వరు కూడా ప్రేరాలు వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఉంటారు. అదే చర్చిలో ఎవరికైనా విశ్వాసాలకు బాగాలేకపోతే నమ్మకంతో ప్రార్థన చేయాలి, దేవుడు కరుణిస్తాడు. ఇలా నాలికలు మార్చి సందర్భాన్ని బట్టి రకరకాలుగా మాటలతో చెప్పి అలా ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు మేము కళ్ళతో 2-3 చూసాం. చాలా ఉన్నాయి. భవ్యశ్రీ మాత్రమే మీకు బయటపడింది కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ బయటపడనివి చాలా. రీసెంట్లీ కూడా ఒక ఆవిడ వాళ్ళ కొడుకు శవం తీసుకుని, ఒక పాస్టర్ ఆ కొడుకు శవాన్ని మామూలుగా నేను రక్షిస్తానమ్మా, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పి 1 వారం రోజులు పెట్టాడు. చనిపోయిన తర్వాత ఒక ట్రాలీ ఒకటి మాట్లాడుకుని లారీలో మొత్తం సిటీ మొత్తం తిప్పాడు. ఎందుకంటే ఆవిడ అరిచే అరుపులకి జనాలు వచ్చి ఆపారు దాన్ని, డ్రైవర్ పరారి. చర్చిలో చచ్చిపోతే ఎంతమంది పడేస్తున్నారని చెప్పి ఆమె ఏడ్చుకుంటుంది. ఇటువంటి కాకుండా ఇటువంటి సంఘటన మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము విజయనగరంలో స్ట్రైట్గా చెప్పేశాడు, ఏమైంది నా కొడుకు బాగాలేదండి, నా కొడుకు చచ్చిపోయాడు అన్నది. కొడుకు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అంటే ఇట్లా సేమ్ ఇట్లనే భవ్యశ్రీ కథ చెప్తున్నాం. ఇట్లా నా కొడుకు ఆరోగ్యం బాగాలేకపోతే చర్చిలో ప్రార్థన తగ్గుతాయని చెప్పి నన్ను చర్చిలో తీసుకెళ్లారంటే నా కొడుకుని, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళ బతుకులు ఏంటంటే ఆ రోజు పని చేసుకుంటేనే ఆ రోజు 3 పూటలు అన్నం తింటారు వాళ్ళు. రోజుకు 200, 150 కూలీ. ఆ 150 కూలీతోటి వాళ్ళు కూరగాయలు తెచ్చుకుంటారు, దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు, అదే తింటుంటారు. వాళ్ళకి ఫ్యాను లేదు, ఒక చిన్న లైట్ ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు అనమాట. మా కళ్ళ మట్టి నీళ్ళు ఒకటి వచ్చినాయి. మేము డబ్బులు ఇస్తున్నాం, తీసుకోండి మీ ఖర్చు. వాళ్ళు తీసుకోవట్లా, వద్దండి మాకు డబ్బులు ఏమి వద్దండి, చాలా చాలా అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా పాస్టర్ వెళ్ళి ఇంకా మీ చర్చికి రావట్లేదు, నీ కొడుకు చచ్చిపోతారు రారా అని చెప్పేసి మళ్ళీ ఆ పాస్టర్ ఆడ తిరుగుతూ ఉన్నాడంట, భయపెట్టడం కోసం. ఆడ ఒక గుడి ఉంటే ఆ గుడి పక్కన చర్చి కట్టడానికి ప్లాన్ చేశాడు. ఆ స్థలం కూడా కబ్జా, నాకు ఇటు యేసుప్రభు కళ్ళు కనిపించాడు, నాకు చర్చి కట్టడానికి నాకు మీ ఊర్లో పర్మిషన్స్ కావాలి, మీ ఊర్లో అందరూ కలిసి నాకు మద్దతు తెలపండి, నేను చర్చి కడతానని చెప్పేసి అంటున్నాడు. ఎంత కిరాతకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి నేను ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవప్రదంగా మాట్లాడుతున్నామో, కానీ ప్రత్యేకించి పాస్టర్ల విషయంలో మాత్రం ఇటువంటి రెస్పెక్ట్ గౌరవం ఇవ్వను. వీళ్ళ యొక్క బండారం బయటపెట్టి వీళ్ళు చేసే అరాచకాలు సామాన్య ప్రజలకు తెలియదంత వరకు నేను ఎంతవరకైనా పోరాడుతుంటాను. అందులో మాకైతే ఎటువంటి ఏం జరిగినా పర్లేదు, కంపల్సరీ ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు నేను మల్టిపుల్స్ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నేను ఈ సంవత్సరమే చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను, లక్షల వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. నాకు ఇంకా బయటకి వెళ్ళి టీ తాగాలన్నా ఎవడన్నా నాకు వెళ్ళి ఇట్లా చూస్తున్నట్టంటే నేను డౌట్ పడాల్సి వస్తుంది. ఇప్పుడు మతం పైత్యం బాగా ముదిరిపోతే ఏదో ఒకటి వాళ్ళు చేసేస్తారు కదా, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినవుతుంది, ఇంకోటి జరుగుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్ జనాల్లో ఏంటంటే, ఆ మతపరమైనటువంటి క్రూరత్వం పెరిగింది ఒక హిందువులోనే ఎక్కువ అనేసి మాట్లాడుతున్నారు.
అలా ఈ హిందువులలో పెరిగి ఉండింటే ఎందుకంటే ఉమ్, వాళ్ళు చేసేటువంటి దాడులు ఉమ్, ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ కనిపించినా కానీ ఉమ్, ఎమ్మడి పడి కొట్టడం, అవును. అండ్ క్రైస్తవులు ఎక్కడో చేసుకుంటున్నా కానీ అక్కడికి వెళ్ళి పనిమాల జనాలు తీసుకుని వెళ్ళి ఉమ్, అది ఆపించడం. ఉమ్, ఇప్పుడు వాళ్ళ దానిలో వాళ్ళే చేసుకున్నారు, ఏదో ఊరు చివర. ఉమ్. మనం కూడా మధ్యలో ఆపడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అట్లా చూసుకుంటే. అట్లా చూసుకుంటే ఎందుకు కరెక్ట్ కాదంటే దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్, వాళ్ళు మత మార్పిడికి వచ్చినప్పుడు భౌతికంగా కూడా కొంతమంది హిందువులు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే వీళ్ళకు మనిషి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. మా ఏరియాకి రావద్దు, ఈ ఏరియా అంతా హిందువులే, బోర్డులు పెడుతున్నాము, వాళ్ళు వినట్లేదు. సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా ఇక్కడ ఈ ఏరియాలోకి నువ్వు రావద్దంటే నేను రాను. కానీ పాస్టర్ అన్న వారికి ఏముండదు సిగ్గు శరం. ఎందుకంటే వాడు 24 గంటలు ఎవరినో కొన్ని మతం మారిస్తేనే వాడి బిజినెస్ పెరుగుతుంది. కొత్తగా చర్చికి వస్తేనే, కానుకల దశం భాగాలు వస్తేనే వాడి బిజినెస్ పెరిగిద్ది, విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. వాడికి అదే పని కదా. ఇప్పుడు ఎవరన్నా లోన్స్ ఇప్పించే వాళ్ళు, క్రెడిట్ కార్డు ఇప్పించేటోళ్ళు ఏం చేస్తారు, ఎక్కడన్నా పెట్రోల్ బంకులోనో ఇంకా ఎక్కడ కొనండి, మా క్రెడిట్ కార్డు కొనండి, ఇలా వాళ్ళ కస్టమర్స్ ఉంటేనే కదా వాళ్ళకు ఇన్సెంటివ్స్ వచ్చేది, శాలరీ హైక్ అయ్యేది. ఇక్కడ పాస్టర్లు కూడా సేమ్ అంతే. కానీ మాకు అది వద్దు, ఈ మతం మాకు వద్దు, ఈ మతం ప్రవేశిస్తే మా ఇంట్లో కుటుంబాలు కలహాలు వస్తాయని చెప్పినా కూడా మళ్ళీ వస్తుంటే ఇప్పుడు ఈ టైంలో దాడులు చేయడానికి మాకు ఇప్పుడు మేము పోలీసులకి ఫోన్ చేస్తున్నాం, వాళ్ళు వస్తే వాళ్ళే చూస్తున్నారు, వద్దు మీరు వెళ్ళొద్దంటే పోలీసులు కూడా మాకు చాలా వరకు సపోర్టింగ్గా ఉంది. ఇది పాయింట్. ఇప్పుడు చర్చిల్లోకి వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేస్తుంటే వెళ్ళి కొడుతున్నారు కదా అంటే వాళ్ళు పెట్టే మైకులు డిస్టర్బెన్స్ ఆ ఊరంతా పెద్ద గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే ఒక ఆదివారం పూట మాత్రమే కాదు, మీరు ఎక్కడ ఊర్లోకి వెళ్తే సమయం 3 లూకా 14 మీరు ఎవరు వచ్చినప్పుడు ఏజ్ ఇలా అన్నాడు, గంటకు ఒక వాక్యాలు. ఓకే, అట్లా కూడా స్టార్ట్ చేశారా? ఇవన్నీ నేను అంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ఒక సండేస్ మాత్రం పెడతారని మాత్రమే నాకు తెలుసు. లేదు, సండేస్ మాత్రమే కాదు, వీళ్ళకు ఫ్రైడే రోజు ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆదివారం మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్రైడే ఆన్లైన్ ప్రేయర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ వారంలో మధ్యలో ఒకసారి పురుషుల కుడికలు ఉంటుంది, స్త్రీల కుడికలు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్స్ అని ఉంటాయి అనమాట. ఈ ప్రేయర్స్ మొత్తం వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా 30 రోజుల్లో ఈవినింగ్ పూట స్కూల్ అయిపోయిన తర్వాత, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత చర్చికి రండి, కాసేపు కూర్చొని ఇలాగ అన్నమాట. మొత్తానికి ఇలాగ రకరకాల ప్రేయర్స్ ఉంటాయి. ప్రేయర్స్ పెట్టిన ప్రతిసారి మైక్ సౌండ్లో పెడుతూనే ఉంటారు, మైకులు పెడుతూనే ఉంటారు. ఆ ఊర్లో అంతా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ఊర్లో ఉండాలి కదా, జనాలు బతకాలి కదా. సో కాబట్టి ఈ విధంగా చేయాలంటే అది ఆత్మరక్షణ. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, లేదంటే మేము మైకులు తీసేస్తామంటారు, మళ్ళీ మస్తు రోజే పెడతారు. ఇటువంటి చాలా జరిగాయి, ఇటువంటి చాలా అంటే చాలా జరిగినాయి. మళ్ళీ మైక్ సౌండ్ తగ్గడం అప్పటి వరకు, మళ్ళీ పెంచడము, ఇలా వీళ్ళు షాడిజింగ్గా చేస్తున్నారు. సో ఇటువంటి వాటి మీద వాళ్ళు ఇంకా అవి ఉండవు, అందరికి కంట్రోల్ అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు మేము పెట్టుకునే వారంలో 1-2 సార్లు మీరు ప్రతి పండక్కి కూడా పెద్ద పెద్ద మైకులు పెట్టి పాటలు పెట్టి రికార్డింగ్, అదేమో జానపద గేయాలు అవి పెట్టి ఇలా చేస్తూ ఉంటారు కదా. మా ధర్మంలో మేము ఉన్నాము, మీ ధర్మంలో మేము ఉన్నాం, మీరున్నారు, మేము ఎప్పుడైనా ఇట్లా చేసామా అనేది వాళ్ళ క్వశ్చన్. ఇది నేను 2 విధాలు చెప్తాను. ఇప్పుడు ఒక ఊర్లో 100 మంది ఉన్నారు, ఆ 100 మంది మొత్తం హిందువులే. ఆడ 100 మంది మొత్తము ఎంత సౌండ్లు పెట్టుకున్నా ఎవరికేమి ఇబ్బంది ఉండదు, వాళ్ళ ఇష్ట దైవాన్ని కాబట్టి ఆడ ఎవరికి అబ్జెక్షన్ లేదు. పాయింట్ 1. ఆ 100 మందిలో క్రైస్తవులు ఉన్నారనుకోండి, క్రైస్తవులే ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనం ఒక్కరోజు కూడా పెట్టలేము, వాళ్ళందరూ కూడా ఒప్పుకోరు. కాబట్టి మెజారిటీ పరంగా వాళ్ళ ఇష్టమైన దైవాన్ని వాళ్ళు వింటుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే మెజారిటీగా మాకు ఇది ఇష్టం లేదా. ఇప్పుడు 100 మంది హిందువుల దగ్గరికి వచ్చి ఒక 10 మంది వచ్చి వీళ్ళు మైక్ సౌండ్లు ఎక్కువ పెట్టుకున్నారు అనుకో, మరి మాకు ఇబ్బంది అవుతుంది, మీరు పెట్టుకోలేదు అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఎవరున్నారు, ఇప్పుడు చాలా మంది కూడా జగన్ సీఎం అవ్వాలనుకుని ఓటు వేసిన వాళ్ళు లేరా? మెజారిటీగా ఎవరికి ఇచ్చారు, ఎవరైతే మెజారిటీ చూశారో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి సీఎం పదవి ఇచ్చారు, మెజారిటీ చూశారు. ఇక్కడ కూడా మెజారిటీ ఏంటి, హిందువులు మెజారిటీగా ఉన్న దగ్గరికి నువ్వు వచ్చి పెట్టుకోవడం తప్పు. వాళ్ళందరూ వద్దన్నప్పుడు వద్దనాలి. ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళి పెట్టమని చెప్పండి, ఆ బంగ్లాదేశ్కి వెళ్ళి పెట్టుకోమని చెప్పండి, పెట్టుకోగలుగుతారా? పాత బస్తీకి వెళ్ళి పాకిస్తాన్లో హిందువులు టెంపుల్ ఇవ్వంటారా? అక్కడ ఎవరు హిందువులు కూడా, అక్కడ పాకిస్తాన్లోనైనా కానీ బంగ్లాదేశ్ అయినా కానీ, ఇప్పుడు మీకు మన భారతదేశం విడిపోయినప్పుడు అక్కడ ఎంతోమంది హిందువుల పర్సంటేజ్ తగ్గి ఇప్పుడు ఆడ ఏం లేదు. అంటే అక్కడ హిందువులు ఉన్నారంటారా లేరంటారా? మీరు ఉన్నారు. టెంపుల్స్ ఉన్నాయంటారా లేవంటారా? లేవు, ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? తగ్గడం పక్క పెడితే వాళ్ళు నాకు తెలిసినంత మటుకు మాత్రం ఒక సపరేట్ ఏరియా ఒకటి ఉంటుంది హిందూస్. ఓకే, అక్కడ టెంపుల్ ఉంది. ఈవెన్ బయట ప్రదేశాల్లో కూడా 1-2 టెంపుల్స్ మాత్రం ఉన్నాయి. నేనేమంటున్నానంటే అప్పటికి
ఎన్ని 15 నుంచి 20 వేల మధ్యలో టెంపుల్స్ ఉంటే ఇప్పుడు 4,000 టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. 15,000 ఇప్పుడు ఇప్పుడు స్వతంత్రం వాళ్ళకి ఆగస్టు 14న వచ్చేసింది. ఒకరోజు ముందు వాళ్ళకి వచ్చేసింది. ఆ స్వతంత్రం విడిపోయినప్పుడు వాళ్ళకు 20,000 వరకు గుళ్ళు ఉండేటివి. మొత్తం పాకిస్తాన్ మొత్తం ఇదంతా అఖండ భారతదేశం కదా ఉండేటివి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొత్తం. స్వతంత్రానికి ముందంటే కొంచెం దాడులు జరిగినాయి కాబట్టి ఆ దాడిలో కొలాప్స్ చేస్తారు. కాదు, వాళ్ళకి ఇస్లామిక్ మాకు సపరేట్గా ఒక రాజ్యం కావాలని చెప్పేసి భారతదేశం నుంచి విడిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ 20,000 టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు 4,000 టెంపుల్స్కి వచ్చాయి. అప్పుడు ఉన్న హిందువుల పర్సెంటేజ్ ఎంత, ఇప్పుడున్న పర్సెంటేజ్ ఎంత, మీరే క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి. అంటే దాడి వల్ల వాళ్ళు వచ్చేసారు వెనక్కి. ఎవరు? హిందువులు. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఈవెన్ అక్కడ నుంచి మళ్ళీ ముస్లిమ్స్ కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. అక్కడ ఒకటి మత మార్పిడి అవ్వాలి, లేకపోతే వాళ్ళ చేతిలో సావాలి. అది తప్ప వేరే ఆప్షన్ లేదు. హిందువులో ధైర్యంగా బతకడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు పూజారుల మీద కింద పడేయడము తొక్కడం అనేది మనం ఇక్కడ భారతదేశంలో కాబట్టి రంగరాజు గురించి అందరూ స్పందించి అందరు వెళ్ళి మాట్లాడారు. కానీ ఇటువంటి పూజారి మీద కొట్టడము దాడులు జరగడం బంగ్లాదేశ్లో కామన్. కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయారు. ఈ అవమానం భరించలేక ఇక్కడ చాలా చోట్ల జరిగాయి. కాకపోతే అది ఇస్లామిక్ మూకలు, ఇక్కడ మనలో ఉన్న మన మూకలు అనుకోండి. ఇది మన దౌర్భాగ్యం అనుకోండి, మనం ఏం చేయలేము. కాబట్టి ఎప్పుడు మనము ఈ భారతదేశము చట్టము ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడుస్తుంది. తప్పు చేసిన వారిని మతం చూడకుండా వాడిని జైల్లో పెట్టి శిక్ష వేస్తుంది. అంటే ఎప్పుడు వరకు ఈ చట్టాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఒక సరైన క్రమ పద్ధతిలో నడిచేదంటే ఒక హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే. ఏ క్షణమైనా కానీ ఆ రెండు మతాలు మెజారిటీ అయితే ఇప్పుడు చట్టాలు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు, ఈ బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్లు ఇవన్నీ ఏమి ఉండవు. మతాలను చూసి మతాల పరంగా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ను యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. ముస్లిమ్స్ వాళ్ళు ఎందుకంటే రావట్లేదు? వాళ్ళు నలుగురు పెళ్ళిళ్ళు చేసుకోవడం అవన్నీ ఇష్టమా? తలక్ అని చెప్పేసి విడాకులు ఇవ్వడం కరెక్టేనా? కానీ ఆలోచించి మానవత్వం ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది ముందుకు వచ్చారు, యాక్సెప్టబుల్ చేశారు. అవునా? దేశం మొత్తం ఒకటే చట్టం ఉండాలి అని చెప్పేసి. కానీ ఇవన్నీ ఎప్పటి వరకు ఇవన్నీ అమల్లో ఉంటాయంటే ఇక్కడ మెజారిటీగా హిందువులుగా ఉన్నంత వరకే. కాబట్టి ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉండడము, హిందువుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం అనేది మనకి ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో హిందువుల మెజారిటీ ఉన్న ఏకైక దేశం ఈ భారతదేశం. ఆల్రెడీ ఆ మతాలకు సంబంధించిన 150 క్రైస్తవ దేశాలు, 52 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. హిందువుల మెజారిటీ కూడా ఒకటే మన భారతదేశం. ఎలా ఉండింది అంటే మన వాళ్ళు పూర్వీకులు అందరూ కలిసి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి విదేశీ మూకలు వచ్చినప్పుడు వాళ్ళను సిద్ధాంతపరంగా ఎదుర్కొన్నారు, బుద్ధి బలం, భుజబలంతో కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు మనమందరం హిందువులుగా ఉన్నాం. కాబట్టి ఈ థీమ్ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఈ సంస్కృతిని అందించాలి అంటే ఖచ్చితంగా మనమందరము ఏకం అవ్వాలి. ఇప్పుడు శత్రువులు విదేశాల నుంచి లేరు, మనలోనే మన శత్రువులే ఉన్నారు. వాళ్ళు ఎంచుకునే సిద్ధాంతం మత మార్పిడి, కల్చర్ను నాశనం చేయడము, సంస్కృతిని పాడు చేయడము. ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఫాలో అయ్యే సిద్ధాంతాలను కత్తులతో కాకుండా మూఢనమ్మకాలతోటి, మతంతో మనుషులు మోసం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ క్రైస్తవ మతము, ఈ పాస్టర్లకు పని అదే, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, సో ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, వీర రాఘవరెడ్డి అనే పర్సన్ని మీరు ఈ మధ్య కాలంలో, అంటే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలవాలని చూసారా? అలా ఆయన ఏమైపోయాడు? కంటికి కూడా కనిపించట్లేదు. లోపల ఉన్నారా? జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఖచ్చితంగా రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్ అయిపోయినాక బయటకు వస్తాడు. తర్వాత ఖచ్చితంగా 7 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిందే, జైలు శిక్ష అనుభవించవలసిందే. ఈ కేసు మేము రంగరాజు గారు వెనక్కి తీసుకోకుండా మేమందరము ధైర్యం చెప్తూనే ఉంటాము. ఖచ్చితంగా కోర్టు కూడా సాక్ష్య ఆధారాలని బలంగా ఉన్నాయి కాబట్టి అది తొందరలోనే జడ్జిమెంట్ వస్తుంది. కానీ వాడిని కాపాడే ప్రయత్నాలు చాలా వరకు జరుగుతున్నాయి. అవన్నీ ఎలాగైనా సరే ఎవరు చేస్తున్నారు ఆయన కాపాడడానికి? ఇవి ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు వీడి చేసే భావజాలము, ఐడియా కొంతమంది మెచ్చి సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళు కూడా హిందువులే. అంటే ఇప్పుడు హిందువులే, కానీ ఆయన ఒక ఊర్లో ఒక పర్సన్ని నువ్వు ఇక్కడ రాజువి అని చెప్పి ఏదో ఒకటి, ఇప్పుడు సీఎం పిఎంలు అయినప్పుడు వాళ్ళతోటి ఒక ప్రమాణ స్వీకారాలు అరెస్ట్ చేశాను అని చెప్పేసి కూడా ఫుల్ కామెడీగా ఉంది. బాగా నవ్వొచ్చింది. ప్రమాణ స్వీకారాలు కూడా చేపించాడు. వీడు ఎవడని చేపించారు? ఎవడీడు? వీడికి ఇచ్చిన అధికారం ఏంటి అసలు? వీడికి ఏ అధికారం ఇచ్చారని చెప్పేసి వీడెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేపిస్తాడు? ఏ అధికారం ఇచ్చారని చెప్పేసి వీడెళ్ళి కలెక్టర్ని అరెస్ట్ చేసిన అని చెప్పేసి సిఐకి ఫోన్ చేసి అంటాడు. అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనున్న ఎక్స్ క్రిస్టియన్ని, నేను నా గ్రామంలో వాలంటీర్లను పెట్టుకుంటా. నా గ్రామంలో కొంతమంది సెలెక్ట్ చేసిన వాళ్ళు ఈ గ్రామానికి ఒక వాలంటీర్ గాను, నాకు సపోర్టర్ గాను పెట్టుకుంటా. ఇప్పుడు శివశక్తి ఉంది, వాళ్ళకు వివిధ జిల్లాలలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ శివశక్తికి సంబంధించి అధ్యక్షులుగా పెట్టుకుంటారు. ఓకే, అది మా సంస్థ
శివశక్తి అనేది వాళ్ళ సంస్థ. ఆ సంస్థకు సంబంధించి ఇంట్రెస్ట్గా పని చేయాలి, ధర్మం కోసం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళని, ఆ ముందుకు వచ్చిన వాళ్ళు అతను ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊరికి సంబంధించి అతనికి జిల్లా అధ్యక్షునిగా ఇస్తాము, కొన్ని బాధ్యతలు ఇస్తాము, అతను చేస్తాడు అంతే. అంతేగాని ఇక్కడ కలెక్టర్ని అరెస్ట్ చేసాము, మేము చట్టాన్ని మేము అతిక్రమించట్లేదు కదా, మేము ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన కూడా అట్లానే ఆర్మీని క్రియేట్ చేసి ఎంతమంది వచ్చారండి ఆయన వచ్చారు. ఇప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు చేయలేదా? ప్రతి ఒక్కరిని అరెస్ట్, అందులో కొంతమంది అమాయకులు ఉన్నారు, అందులో ఆడవాళ్ళను కూడా అరెస్ట్ చేశారంటే తెలిసింది. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ తప్పును ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు మెయిన్ కాదు కాబట్టి వాళ్ళకు సాధారణంగా రిమాండ్ వేసి సాధారణంగా వదిలేశారు. కానీ మెయిన్ ఉన్న వాళ్ళను మొత్తం తీగలాగితే డొక్క కదిలినట్టు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ అయితే అరెస్ట్ చేసినట్టయితే తెలిసింది. ముఖ్యంగా మెయిన్ వచ్చేసి వీరరాఘవరెడ్డి, ఇంకా ఒక 3-4 ఉన్నారు ముఖ్యంగా, వాళ్ళనైతే అరెస్ట్ చేశారు, రిమాండ్ ఉన్నారు. బట్ మెయిన్ వచ్చేసి వీడే కాబట్టి వాళ్ళకి కొన్ని నెలలు జైలు శిక్ష ఉండి చిన్న సెక్షన్ల కింద వేసి వాళ్ళని మామూలుగా వదిలేయచ్చు. వీడికి మాత్రం ఖచ్చితంగా 7. అంటే మీరు అంటున్నారు వీరరాఘవరెడ్డికి మాక్సిమం ఒక 7 years పడుతుంది అంటున్నారు. అవును. మరి బెయిల్ మధ్యలో వస్తే అప్పుడు ఏం చేస్తారు? అది ఏం చేయలేము ఇంకా. అదే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం మేము ఇక్కడ ఎవరు ఊరుకోము. ఫస్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ టైం వాడు స్టార్ట్ చేయలేడు, ఇప్పటికి ఈ దెబ్బతో వాడికి భయం వచ్చి జాగ్రత్తగా వాడి పని అనేది వాడు చేసుకుంటూ పోతే ఓకే, పర్లేదు. మళ్ళీ వచ్చి నేను సంస్థను స్టార్ట్ చేస్తున్నాను, వాలంటీర్లు పెట్టుకుంటాను, అది ముందు వాడి దగ్గర ఎవరు జాయిన్ అవ్వరు, వాడి దగ్గర నుంచి మొత్తం బయటకు వచ్చేసారు. ఆఫీస్ కూడా మొత్తం ఎప్పుడో వచ్చేసారు, మాకు తెలుసు ఆ ఇన్ఫర్మేషన్. ఆ రంగరాజు గారు దాడి జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడారు, మేము అందరం డిస్కషన్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్ కూడా లేదు. ఇప్పుడు చాలా మంది కూడా వీడియోలు పెడుతున్నారు, నేను వీరరాఘవరెడ్డితో ఉండదన్నమాట కరెక్టే, బట్ ఇప్పుడు ఇట్లాంటి వాడని నాకు తెలిసింది, దయచేసి మా తప్పును మేము అడుగుతున్నాము, ఇలా పూజారిని కొట్టడం అనేది మా సాంప్రదాయంలో లేదు, బట్ ఇటువంటి వారితో నేను కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాను, ఇంక చేయట్లేదని చెప్పేసి చాలామంది వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు వీడు బయటకు వచ్చినా కూడా అన్ని నోరు మూసుకొని ఉండాల్సిందే. కట్టినటువంటి శిక్షలు, ఎందుకంటే చట్టాలు అంత వీకేం లేవు, మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తే వాడికి ఇంకా చట్టము ఇంకా రెండోసారి ఇంకా చూడదు. ఫస్ట్ టైమే ఇప్పుడే వీని వదిలేసే ఛాన్స్ లేదు నాకు తెలిసినంతవరకు. ఖచ్చితంగా వీడి శిక్ష పడుతుంది. ఒకవేళ బెయిల్ నుంచి బయటకు వచ్చాడా, వాడు మార్చుకుంటే ఓకే, మార్చుకుంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకే, సూపర్ అండి. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జనాలకి, కొంతమందికి చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే ఇప్పుడు ఇదే కాదండి, మనం త్వరలోనే మీరు ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోండి. విల్ హ్యావ్ వన్ మోర్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ సమ్ సిచ్యువేషన్స్. తప్పకుండా మనం రెగ్యులర్ గా చేస్తా ఉన్నాము. మంత్లీ అన్నా లేకపోతే 2 months ఒకసారి. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.